So just open your accounts. Okay. So in yesterday class, so we have learned how to install Terraform into your local system or into your virtual system, right? So by using this Terraform, so here you can go with IAM. Okay, IAM with Terraform we can use, and S3 with Terraform we can use DynamoDB and EC2. Okay, so so here you can see like the services from AWS that will be interlinked with Terraform. Okay, and S. So here you can see the traditional IT infrastructure. So when you want to build a particular project or a particular operation, ఓకే. సో ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలి అని అనుకుంటే, సో దేర్ వి ఆర్ హ్యావింగ్ లైక్ సో మెనీ ఛాలెంజెస్. ఓకే. సో లైక్ బిజినెస్ గ్రోత్ ఉండాలి అండ్ వాట్ ఎవర్ ద ప్లానింగ్ దే ఆర్ కంటిన్యూ. సో దట్ పర్టికులర్ ప్లాన్ విల్ బి analyzed by particular business analyst or quality analyst, right? And after that the designing, whatever the project we are going to do, so that will be designed by the architect, solutions architect or technical lead. And after that procurement, the developers will go with the particular project resources. Okay. And after that it will go through these 5 stages like field engineers and system administrators and storage admins, backup administrators, application team. So all these will be work together and they will develop a particular project in on premises or in cloud. Okay. సో క్లౌడ్ లో కానీ ఆన్ ప్రిమిసెస్ లో కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ప్రాజెక్ట్ కి ఒక ప్రాజెక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి అని అంటే, సో హియర్ దే హ్యావ్ టు గో త్రూ ఆల్ దిస్ ప్రాసెస్. ఓకే. సో ఇక్కడ మనకి ఏ ఛాలెంజెస్ ఉంటాయి? సో వీఆర్ హ్యావింగ్ లైక్ స్లో డిప్లాయ్మెంట్. సో ఇది మనకి డిప్లాయ్ చేయడానికి సో మేబీ 3 to 4 weeks పట్టొచ్చు. ఓకే. మాన్యువల్ గా చేయాలంటే. ఓకే. అండ్ దెర్ విల్ బి లైక్ స్లో డిప్లాయ్మెంట్ ఉంటుంది అండ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్, రిసోర్సెస్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా, సో వీఆర్ గోయింగ్ టు గెట్ సమ్ రిసోర్సెస్. ఓకే. అండ్ లిమిటెడ్ ఆటోమేషన్ ఉంటుంది, హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి, రైట్? ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది అండ్ వేస్టెడ్ రిసోర్సెస్. సో కావాల్సిన రిసోర్సెస్ కంటే ఎక్కువ రిసోర్సెస్ ని మనం యూటిలైజ్ చేస్తున్నామేమో. ఓకే. సో మాన్యువల్ గా చూసినప్పుడు సో వీఆర్ హ్యావింగ్ సో మెనీ ఛాలెంజెస్. ఓకే. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికే సో హియర్ వీఆర్ హ్యావింగ్ లైక్ డెవాప్స్ కంటెంట్. ఓకే. సో డెవాప్స్ కాన్సెప్ట్ కి వచ్చేపాటికి ఏంటి? సో హియర్ వీఆర్ హ్యావింగ్ లైక్, సో మనకున్న అప్లికేషన్ ని వీఆర్ గోయింగ్ టు కాన్ఫిగర్. ఓకే.
సో అది ఎలా కాన్ఫిగర్ చేస్తాము అని అంటే బై యూజింగ్ లైక్ యాన్సిబుల్, పప్పెట్ ఆర్ సాల్ట్ స్టాక్. సో ఈ ఏదైనా ఒక అప్లికేషన్ ని బేస్ చేసుకొని, ఒక టూల్ ని బేస్ చేసుకొని, సో వీ కెన్ డిజైన్ టు ఇన్స్టాల్ అండ్ మేనేజ్ సాఫ్ట్వేర్. సో మనం పెట్టే సాఫ్ట్వేర్ అప్లికేషన్ ని సో డిజైన్ చేయడానికి అండ్ మేనేజ్ చేయడానికి, సో వీ కెన్ యూస్ దీస్ tools like Ansible, Puppet, and SaltStack. Okay, and there you can see like version control కి యూజ్ అవుద్ది, and we are having like స్టాండర్డ్ స్ట్రక్చర్ ని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సో వాట్ ఎవర్ ద రిసోర్సెస్ వీఆర్ కాన్ఫిగరింగ్, సో వాటిని డాకింగ్ చేయడానికి. ఓకే, సో హియర్ వీఆర్ యూజింగ్ లైక్ డాకర్ సర్వీసెస్, ప్యాకర్ అండ్ వ్యాగ్రాంట్. సో ఈ టూల్స్ ని బేస్ చేసుకొని సో వీఆర్ గోయింగ్ టు డాకింగ్ ద పర్టికులర్ రిసోర్సెస్. ఓకే, కంటైనరైజేషన్ చేయడానికి లేదంటే ఆర్కెస్ట్రైజేషన్ చేయడానికి. సో హియర్ వీఆర్ యూజింగ్ ద సర్వీసెస్ లైక్ టూల్స్ లైక్ డాకర్ సర్వీసెస్ ఆర్ ప్యాకర్ ఆర్ వ్యాగ్రాంట్. ఓకే, అండ్ సో ఆ టూల్ ని ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయడానికి సో వీఆర్ యూజింగ్ టెరాఫార్మర్ క్లౌడ్ ఫార్మేషన్. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ఏడబ్ల్యూఎస్ కి ఒకవేళ డిప్లాయ్ చేయాలి అని అనుకుంటే రిసోర్సెస్ ని, సో ఇక్కడ మనం బిల్డ్ చేయడానికి టెరాఫార్మ్ కానీ క్లౌడ్ ఫార్మేషన్ కానీ యూజ్ చేస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద 3 స్టెప్స్ వీ కెన్ సే. సో అంటే ఇక్కడున్న 5 స్టెప్స్ ఆర్ 7 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ మల్టిపుల్ స్టెప్స్ ని ఓవర్కమ్ చేసి సింపుల్ గా మనం ఐఆర్ టూల్స్ ని బేస్ చేసుకొని, ఓకే, సో వీఆర్ గోయింగ్ టు మినిమైజ్ అవర్ ఆర్ ఆటోమేటింగ్ అవర్ రిసోర్సెస్ మోర్ ఫ్రీక్వెంట్లీ. సో మనకి ఇక్కడ ఆటోమేషన్ అనేది లిమిటెడ్ ఆటోమేషన్ ఉంటుంది వెన్ ఇట్ కమ్స్ టు ద వరల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ కెన్ సే, రైట్. సో ట్రెడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నప్పుడు మేబీ లిమిటెడ్ ఆటోమేషన్ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఐఆర్ టూల్స్, సో ఐఆర్ టూల్స్ తీసుకున్నప్పుడు సో దేర్ యూ కెన్ గో విత్ ద కాన్ఫిగరేషన్ అండ్ యూ కెన్ బిల్డ్ విత్ ద పర్టికులర్ రిసోర్సెస్ అండ్ యూ కెన్ డాకింగ్ ద సర్వీసెస్ యాజ్ వెల్. ఓకే, సో ఇది మనకి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ని డెవాప్స్ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకొని సో ఈ 3 సర్వీసెస్ ఏదో యాన్సిబుల్, టెరాఫార్మ్ అండ్ డాకర్. ఓకే, సో వీటిలో ఏదో ఒకటి తీసుకొని ఒక్కొక్క సర్వీస్ ఒక్కొక్క స్టేజ్ నుండి ఒక్కొక్క సర్వీస్ తీసుకొని సో వీ కెన్ గో విత్ ద పర్టికులర్ ప్రాజెక్ట్. ఓకే, సో ప్రాజెక్ట్ ని బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ వై టెరాఫార్మ్ ఆల్రెడీ నో, రైట్. సో ఎందుకు అని అంటే సో ఇది ఫిజికల్ మెషిన్స్ తో వర్క్ అవుద్ది, విఎంవేర్ అండ్ ఆల్ ద అదర్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్, రైట్. సో దానికి వీఆర్ యూజింగ్ టెరాఫార్మ్, రైట్. అండ్ నౌ కమింగ్ టు టెరాఫార్మ్ లో నేను చెప్పాను వెన్ వీఆర్ గోయింగ్ టు కాన్ఫిగర్ ఫైల్ ఇన్ టెరాఫార్మ్. సో టెరాఫార్మ్ లో మనం ఏదైనా ఒక ఫైల్ ని కాన్ఫిగర్ చేయాలి అని అంటే దట్ ఫైల్ షుడ్ బి నోటెడ్ యాజ్ main.tf. ఓకే, సో కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్ని .tf ఎక్స్టెన్షన్స్ తో మనము ప్రొసీడ్ చేస్తాం. ఓకే, అండ్ ఇక్కడ మనం యూజ్ చేసే మెయిన్ ఫైల్ ఏదైతే ఉందో ఆ రన్ చేసే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో దట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ మెయిన్ ఫైల్ main.tf అని అంటాం. ఓకే, సో ఇక్కడ మనకి ఎలా రాస్తాము కోడ్ అని అంటే దేర్ యూ కెన్ సీ లైక్ క్లౌడ్ ఫార్మేషన్ కి వచ్చేపాటికి ఓకే, సో క్లౌడ్ ఫార్మేషన్ కి వచ్చేపాటికి దేర్ యూ కెన్ సీ లైక్ whatever the tools we are going to take like, okay, so parameters we are considering key what is the key we are taking. Okay, and coming to EC2 network interface and deletion policy and private IP address, right. And we are having like subnet EC2 subnet HD. ఓకే, అండ్ వీఆర్ హ్యావింగ్ లైక్ అవైలబిలిటీస్ ఆన్ సిఐడిఆర్ బ్లాక్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ రిసోర్సెస్ ని మెన్షన్ చేస్తాం. సో ఇవన్నీ ఎలా రాయాలి, హౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ ఫైల్. ఓకే, ఆ ఫైల్ ఎలా క్రియేట్ చేస్తామంటే సో వీఆర్ హియర్ యూ కెన్ సీ లైక్ సో వీఆర్ హ్యావింగ్ అ డిక్లరేటివ్ ఫార్మెట్. ఓకే, డిక్లరేటివ్ ఫార్మాట్ లో మనం రాస్తాం. ఓకే, సో దేర్ యూ కెన్ సీ డిక్లరేటివ్ అని అంటే ఏంటి, సో యూ డిఫైన్ వాట్ ద డిజైర్డ్ స్టేట్ ఆఫ్ యువర్ ఇన్స్టెన్స్ షుడ్ లుక్. సో మనము ఏదైతే టెంప్లెట్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నామో సో ఆ టెంప్లెట్ లో ఉండే రిసోర్సెస్ ఏమేం కావాలో సో హియర్ యూ కెన్ రైట్ ఇట్ ఇన్ ఎ
particular code by step procedure. Okay, so there you can see కనిపిస్తుంది కదా, right? So there you can see the file will be considered as main.tf. So ఇక్కడ చూడండి, రియల్ వరల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో you want to build like EC2, S3 అండ్ IAM యూజర్. నాకు 3 సర్వీసెస్ కావాలి. సో ఈ 3 సర్వీసెస్ తో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో ఓకే, నేను EC2 కావాలి, EC2 ఇన్స్టాన్స్ కావాలి, అండ్ S3 బకెట్ కావాలి, అండ్ IAM యూజర్ కావాలి. ఓకే, సో ఫర్ దట్ కోడింగ్ ఎలా రాస్తాం, దేర్ యూ కెన్ సీ. సో రిసోర్స్, సో మనకు కావాల్సిన రిసోర్స్ ఏంటి, సో దట్ ఈస్ AWS ఇన్స్టాన్స్ కావాలి. ఓకే, అండ్ ఇన్స్టాన్స్ కి ఏ నేమ్ ప్లేస్ చేయాలనుకుంటున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇన్స్టాన్స్ క్రియేట్ చేసేటప్పుడు, సో వెన్ ఇట్ కమ్స్ టు EC2, ఓకే, సో EC2 కి రావాలి, ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలి అని అంటే, సో డైరెక్ట్ గా లాంచ్ ఇన్స్టాన్సెస్ మీద క్లిక్ చేసి, సో దేర్ వీ కెన్ రైట్ లైక్ ఓకే, సో ఇక్కడ మనం నేమ్ ఇస్తాం, నేమ్ ట్యాగ్, whatever the name tag we want to write. So that is the name tag. Here we are going to provide like, so like resource AWS instance web server. So web server అయితే web server, demo server అయితే demo server. Okay, and after that AMI. So what is the AMI we are considering? So AMI we are considering as Amazon Linux, Mac, Ubuntu. Okay, so Linux, Mac, Ubuntu, Windows, Red Hat, whatever the AMI we are considering. So in particular AMIs ki, so we are having like AMI ID. Okay, so ప్రతి దానికి కూడా AWS లో మనకి పర్టికులర్ ఐడీస్ మెయింటైన్ చేసి ఉంటాయి. ఓకే, సో ఫర్ దట్ ఇక్కడ మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ కన్సిడరింగ్ అమెజాన్ లైనెక్స్, సో అమెజాన్ లైనెక్స్ తీసుకుంటే, సో అమెజాన్ లైనెక్స్ కి వీఆర్ హ్యావింగ్ లైక్ AMI ID ఫర్ దిస్ పర్టికులర్ 2023 కర్నల్ 6.1 AMI. ఓకే, సో ఇక్కడ మనం తీసుకునే దాన్ని బట్టి లైక్ 6.18 తీసుకున్నారు అనుకోండి, సో దీనికి ఒక AMI ఉంటుంది. ఓకే, ఓకే, సో వీఆర్ హ్యావింగ్ లైక్ AMI ID. ఓకే, సో ఇది కాదు మేడం, నాకు ఇవి క్రియేట్ చేస్తే ఏంటి, మనకి అగైన్ వీటిల్లో ఏంటి, ఓన్లీ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో నాకు ఆపరేటింగ్ సిస్టమ్ కాదు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గెట్ ద అవుట్పుట్ పేజ్ యాజ్ వెల్. ఓకే, మీకు ఒకవేళ అవుట్పుట్ పేజ్ కూడా కావాలి అని అనుకుంటే, సో దేర్ వీ కెన్ సీ లైక్ ఇక్కడ మనకి AMIs లో పబ్లిక్ ఇమేజెస్ ఉంటాయి. ఓకే, సో ఈ పబ్లిక్ ఇమేజెస్ లో దేర్ యూ కెన్ సీ లైక్ వర్డ్ ప్రెస్ ఇన్స్టాలేషన్ ఉంటుంది, ఉబంటు ఉంటుంది. ఓకే, సో మనకి ఉబంటు అనుకోండి, డైరెక్ట్ గా ఏం చేస్తాము, apt-get install apache 2 అని కమాండ్ రాస్తాం, రైట్? సో అది ఇస్తే గానీ మనకు అవుట్పుట్ పేజ్ రాదు. సో అలా కాకుండా ఇక్కడ హియర్ వీ కెన్ కన్సిడర్ లైక్ 1000+ ఇమేజెస్ ఆర్ దేర్. సో దీనిలో నుండి ఏదో ఒక ఉబంటు సర్వర్ ని యూ కెన్ టేక్. ఓకే, సో దట్ ఏమవుతుంది, ఉబంటులో ఉన్న అపాచీ 2 పేజ్ బై డిఫాల్ట్ గా క్రియేట్ అయిపోతుంది. సో దట్ యూ కెన్ కన్సిడర్ దట్ పర్టికులర్ AMI ID. ఓకే, సో ఆ పర్టికులర్ AMI ఐడిని మనం చూస్ చేసుకోవచ్చు. సో హియర్ we have to give like AMI ఐడిని తీసుకుంటున్నాం, అండ్ ఆఫ్టర్ దట్ ఇన్స్టాన్స్ టైప్. సో ఇన్స్టాన్స్ టైప్ ఏంటి, T2.micro. సో ఇక్కడ నేను లైక్ ఇక్కడ ఓన్లీ 2 రిసోర్సెస్ మాత్రమే ఇన్బుల్డ్ చేశారు. ఓకే, లైక్ AMI ఇన్స్టాన్స్ టైప్, ఈ రెండే నాకు మెయిన్ అని చెప్పి ఈ 2 మాత్రమే తీసుకున్నాను. ఆర్ ఎల్స్ ఇంకా కావాలి, లెట్స్ సే ఓకే, సో ఇంకా కావాలి అని అనుకుంటే దేర్ వీ కెన్ సీ లైక్, సో AMI తీసుకుంటున్నాము, నేమ్ ఇచ్చాము, అండ్ ఇన్స్టాన్స్ టైప్ చూస్ చేసుకుంటున్నాం, అండ్ ఆఫ్టర్ దట్ కీ పేర్. ఒకవేళ మీరు కీ పేర్ ఇన్స్టాంట్ చేయాలనుకోండి, సో యూ కెన్ రైట్ లైక్ కీ పేర్ అని చెప్పి, సో దేర్ యూ కెన్ రైట్ లైక్ మై కీ. ఒకవేళ కీ ఉంటే ఆ పర్టికులర్ కీని మెన్షన్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఉంది న్యూ కీ అని ఉంది, సో మేబీ న్యూ కీని మనం తీసుకుంటాం. ఓకే, సో లేదు అని అనుకుంటే కొత్త కీ పేరుని నేమ్ తో మనం ఇన్సర్ట్ చేసుకుంటాం. ఓకే, సో అండ్ ఆఫ్టర్ దట్ సబ్నెట్, VPC ఇవన్నీ మనకు ఆల్రెడీ ఉంటే గనక, సో వీ కెన్ మెన్షన్ విత్ దట్ పర్టికులర్ VPC IDs. ఓకే, ఆ పర్టికులర్ ఐడిని మనం మెన్షన్ చేసుకుంటాం. ఓకే, సో లైక్ దట్ ఇక్కడ దేర్ యూ కెన్ సీ లైక్ ఓన్లీ
టూ రిసోర్సెస్ అట్రిబ్యూట్స్ మాత్రమే తీసుకున్నాం. ఓకే, సో వీటిని రిసోర్స్ అట్రిబ్యూట్స్ అని అంటాం, వీటిని రిసోర్స్ డిపెండెన్సీస్ అని అంటాం. దేర్ యూ కెన్ సీ. సో ఆన్ ద ఫస్ట్, సో వీఆర్ హ్యావింగ్ లైక్ రిసోర్స్ అట్రిబ్యూట్స్ అండ్ రిసోర్స్ డిపెండెన్సీస్, రైట్? సో నథింగ్ బట్ అట్రిబ్యూట్స్ వచ్చేపాటికి ద కీ వాల్యూ టైప్ లో ఉన్నాయి కదా, సో కీ ఇస్ ద అట్రిబ్యూట్ అయితే వాల్యూ వచ్చేపాటికి డిపెండెన్సీస్ అవుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు S3 బకెట్. Excuse me, guys. And coming to S3 bucket. So S3 bucket వచ్చేపాటికి there you can see like, okay, so S3 bucket యొక్క నేమ్ ఏంటి, అండ్ సో బకెట్ లో ఓకే, సో బకెట్ యొక్క ట్యాగ్స్ డిస్క్రిప్షన్ ఏమైనా రాయాలనుకుంటే సో వీ కెన్ రైట్ లైక్ డిస్క్రిప్షన్. ఓకే, సో లైక్ దట్ దేర్ యూ కెన్ సీ బకెట్ క్రియేషన్, బకెట్ క్రియేషన్ యాజ్ వెల్, అండ్ వీఆర్ హ్యావింగ్ లైక్ AWS IAM యూజర్. ఒకవేళ మనం IAM యూజర్ ని క్రియేట్ చేయాలి అని అనుకుంటే దేర్ యూ కెన్ సీ లైక్ అడ్మిన్ యూజర్, అండ్ సో నేమ్, యూజర్ నేమ్ ఏంటి, అండ్ ఏమైనా డిస్క్రిప్షన్ లో ట్యాగ్స్ ఏమైనా ఇవ్వాలి అని అనుకుంటే సో వీ కెన్ రైట్ లైక్ డిస్క్రిప్షన్ టీమ్ లీడర్ అనో. ఓకే, సో లైక్ దట్ దేర్. ఓకే, సో IAM యూజర్ క్రియేట్ చేసేటప్పుడు దేర్ వీఆర్ హ్యావింగ్ లైక్ యూజర్ నేమ్ ఇస్తాము. సో దేర్ యూ కెన్ సీ లైక్ లూసీ అని ఉంది కదా, సో లెట్స్ సి. ఓకే, అండ్ సో AWS కన్సోల్ ప్రొవైడర్ ఇవ్వాలి అని అనుకుంటే వీ కెన్, అండ్ కస్టమ్ పాస్వర్డ్. ఓకే, సో కస్టమ్ పాస్వర్డ్ చేయొచ్చు, అండ్ దేర్ యూ కెన్ సీ లైక్, ఓకే, లెట్స్ సే lucy@1234 అని ఇస్తున్నాను. ఓకే, అండ్ so here I am saying like user must create a new password at next time. Okay, ఓకే, సో నెక్స్ట్ టైం సైన్ ఇన్ అయినప్పుడు సో వాళ్ళు న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి అని అంటే సో యూ కెన్ గివ్ దిస్ ఆథెంటికేషన్. ఓకే, సో లేదు అక్కర్లేదు, ఆల్రెడీ మనం ఇచ్చిన పాస్వర్డ్ ని యూజ్ చేసుకోవాలి అని అంటే సో ఇక్కడ మనం ఎనేబుల్ చేయం. ఓకే, సో ఇలా మనం డైరెక్ట్ గా ఒక IAM యూజర్ ని క్రియేట్ చేయాలి అని అంటే సో సింప్లీ వీ కెన్ యాడ్ IAM యూజర్. సో లేదు త్రూ IAC కోడ్ నుండి వెళ్ళాలి అని అనుకుంటే సో దట్ వీ కెన్ గివ్ లైక్ రిసోర్స్ ఏం తీసుకుంటున్నాము IAM యూజర్. ఓకే, సో స్పేసెస్ ఉన్నాయి అన్నిటికీ కూడా మనం ఇక్కడ అండర్ స్కోర్ మెన్షన్ చేస్తాం. ఓకే, సో స్పేసెస్ ఇవ్వం కానీ సో ఇన్స్టెడ్ ఆఫ్ స్పేసెస్ వీఆర్ గోయింగ్ టు గివ్ లైక్ అండర్ స్కోర్. ఓకే, ఎస్, అండ్ ఇక్కడ మనం ఎలా అయితే రాస్తున్నామో సో దట్ సో వీ కెన్ గెట్ అ రియల్ టైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ అవుతుంది, ఒక బకెట్ క్రియేట్ అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఒక IAM యూజర్ క్రియేట్ అవుతుంది. ఎలా క్రియేట్ అవుతారు అంటే బై యూజింగ్ ద 5 కోడ్స్ ఆర్ 5 కమాండ్స్. సో నిన్న చెప్పాం కదా, init, plan, okay, so we are having like initializing, terraform init, terraform validate, terraform plan, apply, and destroy, right? సో డిస్ట్రాయ్ అనేది మనం డిలీట్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి సో వాట్ ఎవర్ ద 4 కమాండ్స్ ఆర్ దేర్, ఈ 4 కమాండ్స్ ని యూజ్ చేసుకొని సో మనం ఒక అప్లికేషన్ ఆర్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది త్రూ కోడ్ ద్వారా బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దేర్ యూ కెన్ సీ సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి చూద్దాం. సో రిసోర్స్ అంటే ఏంటి? ఓకే, సో లైక్
Terraform manages is called everything that Terraform manages is called Terraform resource. It includes like S3, EC2, on-premises like that. Okay, అంటే మనం పెట్టే రిసోర్స్ అనే అంటే వాట్ ఈస్ ద ప్రొవైడర్ యు ఆర్ కన్సిడరింగ్. ఓకే, సో ఏ సర్వీస్ ప్రొవైడర్ ని యూజ్ చేసుకుంటున్నాం. ఎయిదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఏడబ్ల్యూఎస్, ఎయిదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ అజూర్, ఆర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఆన్ ప్రిమిసెస్, ఆర్ ఇట్ ఈస్ ఫ్రమ్ విఎంవేర్. ఓకే, సో ఎక్కడ నుండి మనం ప్రొవైడర్ కింద కన్సిడర్ చేసుకుంటున్నామో అండ్ వాట్ ఆర్ ద రిసోర్సెస్, ఆ రిసోర్సెస్ ఏంటి అన్నది మనం ఇక్కడ బిల్డ్ చేయాలి. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఓకే, సో మనం ఏదైతే ప్లేస్ చేస్తున్నామో ద కోడ్ విల్ బి బ్లూ ప్రింట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనం క్రియేట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఓకే, సో మనం బిల్డ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క కోడ్ బ్లూ ప్రింటే ఈ టెరాఫామ్ యొక్క కోడ్. ఓకే, అండ్ సో ఇక్కడ మనం ఏ చేంజెస్ చేయాలన్నా వీ కెన్ చేంజ్. సో ఇక్కడ మన ఏ కాన్ఫిగరేషన్, సో అందుకే దీన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ అని అంటాం. అంటే సో యూ కెన్ okay, so you can insert or you can delete any resource from the particular code. సో ఆ కోడ్ నుండి మనం ఏ రిసోర్స్ నైనా డిలీట్ చేయొచ్చు, ఆర్ ఏ రిసోర్స్ నైనా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ క్లౌడ్ ఫార్మేషన్ లో అలా ఉండదు. ఎందుకంటే ఒక్కసారి అయాక్ జనరేట్ అయిపోయిన తర్వాత ఓకే, సో మనకి ఏ సర్వీసెస్ ఉన్నాయో ఆ సర్వీసెస్ ని బేస్ చేసుకొని ఒక టెంప్లెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో దట్ ఒకసారి క్రియేట్ అయిన తర్వాత దీంట్లో మనం ఇంకోటి సర్వీస్ ని యాడ్ చేయలేము, ఇంక్లూడ్ చేయలేము, ఆర్ డిలీట్ చేయలేము. ఓకే, సో మళ్ళీ మనకు కావాలి అని అంటే మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు టేక్ అనదర్ టెంప్లెట్, ఇంకొక టెంప్లెట్ ని మనం తీసుకోవాల్సిందే, అంతేగాని మాడిఫై చేసే ఛాన్స్ అనేది ఉండదు. ఓకే, సో అదే సో అదే లిమిటేషన్ వీ హ్యావ్ సెట్ దట్ రైట్. సో ఏం చెప్పాము, సో editing JSON is not an easy thing, and so existing or manually created resources cannot be included. సో మనం మాన్యువల్ గా ఏదైనా రిసోర్స్ తర్వాత క్రియేట్ చేస్తే సో అది మనం జేసన్ లో సిఎఫ్ లో ఇంక్లూడ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఓకే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు టెరాఫామ్, సో టెరాఫామ్ కి వచ్చేపాటికి సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఓకే, సో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాడ్ చేయాలన్నా వీ కెన్ యాడ్. ఓకే, అండ్ దేర్ యూ కెన్ సీ సో టెరాఫామ్ స్టేట్ ని చెక్ చేయాలి అని అంటే సో యూ కెన్ గివ్ లైక్ ఫోల్డర్ యాజ్ నేమ్ టెరాఫామ్ డాట్ టిఎఫ్ స్టేట్. ఓకే, సో టెరాఫామ్ డాట్ టిఎఫ్ స్టేట్ అని ఇస్తే సో మనకి ఆ బ్లూ ప్రింట్ అనేది చూపిస్తుంది. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఇంపోర్ట్, సో టెరాఫామ్ ఇంపోర్ట్ అనే కమాండ్ ని యూజ్ చేసుకొని ఓకే, సో వీ కెన్ ఇంపోర్ట్ ద అదర్ రిసోర్సెస్ దట్ వర్ నాట్ క్రియేటెడ్ బై టెరాఫామ్. సో టెరాఫామ్ లో క్రియేట్ కానివి ఏమైనా ఉన్నా ఆర్ఎల్స్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన ఫైల్స్ కానీ టెంప్లెట్స్ కానీ ఎక్కడైనా ఉన్నా కూడా సో వీ కెన్ ఇంపోర్ట్ ద కాంపోనెంట్స్ ఇన్ టు యువర్ టెరాఫామ్ కాన్ఫిగరేషన్ ఫైల్. ఓకే, సో ఆ కాన్ఫిగరేషన్ ఫైల్లోకి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇన్స్టాలేషన్ ఆల్రెడీ చూసాం కదా. ఎస్, ఓకే, అండ్ దేర్ యూ కెన్ సీ లైక్ హెచ్సిఎల్ బేసిక్స్ కి వచ్చేపాటికి సో ఇక్కడ చెప్పాం కదా వాట్ ఎవర్ ద థింగ్స్ వీఆర్ యూజింగ్. ఓకే, ఒక బ్లాక్ ని యూజ్ చేస్తే సో ఇక్కడ మనం దీని రిసోర్స్ ని బ్లాక్ నేమ్ అని అంటాం. ఓకే, మనకి లైక్ హెచ్టిఎంఎల్ లో సెక్షన్స్ ఉంటాయి, డివిజన్స్ ఉంటాయి రైట్. సో డివిజన్స్ ఎలా అయితే రాస్తామో, క్లాసెస్ ఎలా అయితే రాస్తామో ఇక్కడ కూడా టెరాఫామ్ లో బ్లాక్స్ అని అంటాం. ఓకే, సో లైక్ ఇక్కడ మనం ఏ రిసోర్స్ అయితే బ్లాక్ తీసుకుంటున్నామో ఆ బ్లాక్ ఏంటి, రిసోర్సెసా, ప్రొవైడరా, ఆర్ స్టేట్మెంటా, వాట్ ఎవర్ ద థింగ్ యూ హ్యావ్ టు మెన్షన్ ఇట్ ఇన్ ద బ్లాక్ నేమ్. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ రిసోర్స్ టైప్, ఆ పర్టికులర్ టైప్ ఏంటి. ఓకే, సో ఎక్కడి నుండి తీసుకుంటున్నారు, ఆన్ ప్రిమిసెస్ నుండి తీసుకుంటున్నారు, ఆన్ ప్రిమిసెస్ నుండి తీసుకుంటే లోకల్ ఫైల్ అని ప్లేస్ చేసుకుంటాం. ఓకే, సో లేదు ఒకవేళ క్లౌడ్ నుండి తీసుకుంటే ఆ పర్టికులర్ క్లౌడ్ యొక్క సర్వీస్ ఏంటి అన్నది మెన్షన్ చేస్తాం రైట్. దేర్ యూ కెన్ సి, సో ఏడబ్ల్యూఎస్ కి అయితే AWS_instance అని ప్లేస్ చేస్తాం. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ రిసోర్స్ నేమ్. ఓకే, సో రిసోర్స్ నేమ్ ఏంటి, ఏం తీసుకుంటున్నాము. ఓకే, సో హియర్ యూ కెన్ సీ లైక్ లోకల్ ఫైల్, లోకల్లో ఏదైనా ఒక ఫైల్ ఉంటే ఫోల్డర్ ఉంటే ఓకే, లెట్ మీ క్రియేట్. సో నా డెస్క్టాప్ మీద ఐ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ ఫోల్డర్. సో ఫోల్డర్ నేమ్ వచ్చి పెట్ అని పెడుతున్నాను, పెట్ అనే కదా ఉంది. ఓకే,
ఓకే. సో పెట్టని పెడుతున్నాను. సో దిస్ ఈస్ ద ఫోల్డర్ దట్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఇన్ మై పర్టికులర్ లోకల్ సిస్టమ్. ఓకే, నా లోకల్ సిస్టంలో ఉంది. నౌ ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ దిస్ ఫైల్ ఇన్ టు యువర్ వర్చువల్ ఇన్స్టాన్స్, ఓకే, సో వర్చువల్ సర్వర్కి కానీ లేదు అని అనుకుంటే టెరాఫామ్లో మెన్షన్ చేయాలి అని అనుకుంటే, సో దట్ యూ కెన్ కన్సిడర్ లైక్, ఓకే, సో రిసోర్స్ లోకల్ ఫైల్. ఓకే, సో లోకల్ ఫైల్లో ఏ ఫైల్ యూజ్ చేస్తున్నాం? పెట్ అనే ఫైల్ని యూజ్ చేస్తున్నాం. నౌ సో ఈ ఫైల్ని ఓపెన్ చేసాం. ఫైల్లో ఏం రాయాలనుకున్నాం? ఓకే, సో ఫైల్ నేమ్, ఫైల్ ఎక్కడ ఉంది అండ్ ఆ ఫైల్ని ఎక్కడి నుండి కన్సిడర్ చేయాలనుకుంటున్నారు? ఓకే, లెట్స్ సే సో పెట్ అనేది మన యొక్క ఫోల్డర్ కదా. సో ఇది నా ఫోల్డర్ యొక్క పాత్. సో లెట్ us కాపీ. ఓకే, సో దీంట్లో ఏదన్నా ఒక ఫైల్ రాసామనుకోండి. సారీ, ఫోల్డర్ పెట్టాను. సో వీ హ్యావ్ కన్సిడర్డ్ లైక్ pets.txt. ఓకే, సో పెట్స్ అని చెప్పి ఒక ఫైల్ని క్రియేట్ చేశాను అండ్ ఈ ఫైల్లో ఉన్న కంటెంట్ ఏంటి? సో లైక్ వీ లవ్ పెట్స్. ఓకే, సో ఇది నాకు మెన్షన్ అయి ఉంది, అవునా? సో ఇది నేను ఒకవేళ నా టెరాఫామ్లో మెన్షన్ చేయాలి అని అనుకుంటే, సో దట్ వీ కెన్ రైట్ లైక్, సో ఈ ఫోల్డర్లో ఉన్న ఫైల్ నేమ్ ఏంటి? ఓకే, సో ఫైల్ నేమ్ వచ్చేపాటికి వాట్ ఎవర్ ద లొకేషన్ వీఆర్ హ్యావింగ్. సో దేర్ యూ కెన్ సీ మై లొకేషన్ ఈస్, సో సి యూజర్స్ పెట్లో pets.txt, రైట్? అండ్ ఆఫ్టర్ దట్ సో దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటి? సో కంటెంట్ వచ్చేపాటికి ఇట్ ఈస్ హ్యావింగ్ లైక్ వీ లవ్ పెట్స్ అని. ఓకే, రైట్. సో ఇలా ఉంది. దీన్ని నేను ఆగ్మెంట్ని పాస్ చేయాలి అని అనుకుంటున్నాను. ఓకే, సో మనం మెయిన్ ఫైల్లో పాస్ చేయాలి అని అంటే, సో దట్ యూ కెన్ రైట్ లైక్ దిస్. ఓకే, సో ఇది ఎలా రాస్తాం మేడం? ఒకవేళ ఇక్కడ సింగిల్ లైన్ ఉంది కాబట్టి ఓకే. సో లేదు అని అనుకుంటే, సో వీ కెన్ యూస్ లైనెక్స్ షెల్ స్క్రిప్టింగ్. సో లైనెక్స్ షెల్ స్క్రిప్టింగ్ యూస్ చేసుకొని, సో యూ కెన్ రైట్ లైక్ క్యాట్ కమాండ్ యూస్ చేసుకొని, ఓకే, సో క్యాట్ కమాండ్ యూస్ చేసుకొని, సో వీఆర్ గోయింగ్ టు గెట్ లైక్ pets.txt. సో దట్ అక్కడ ఏదైతే ఉందో కంటెంట్ అనేది ఇక్కడికి రీడ్ చేసుకుంటుంది. ఓకే, సో అట్లాగా వీ కెన్ రైట్ లైక్ వాట్ ఎవర్ ద ఫైల్. ఓకే, సో లైనెక్స్ షెల్ స్క్రిప్టింగ్ చెప్పింది కూడా ఎందుకు అని అంటే, సో అవి మనకి టెరాఫామ్లో యూజ్ అవుతాయి. ఓకే, అండ్ ఎస్, సో ఇలాగా లోకల్ సిస్టమ్ని తీసుకుంటాం, లోకల్ ఫైల్ని తీసుకుంటాం. సో ఆ లోకల్ ఫైల్కి వచ్చేప్పటికి హియర్ వీఆర్ రైటింగ్ లైక్ local.tf అని ప్లేస్ చేసుకుంటాం. ఓకే, అండ్ దేర్ యూ కెన్ సి బ్లాక్ నేమ్, రిసోర్స్ టైప్, రిసోర్స్ నేమ్, అండ్ లోపల పాస్ చేసే వాటిని ఆర్గ్యుమెంట్స్ అని అంటాం. ఓకే, సో లైక్ దట్ శాంపుల్ ఫర్ EC2 అండ్ S3. ఓకే, సో సేమ్. సో వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది? సో ఆల్రెడీ చెప్పాను. సో init విల్ బి యూజ్డ్ ఫర్ టు కాన్ఫిగర్ ద ఫైల్ అండ్ ఇనిషియలైజింగ్ ద వర్కింగ్ డైరెక్టరీ. సో గిట్లో ఎలా అయితే మన వర్కింగ్ డైరెక్టరీని ఇనిషియలైజ్ చేస్తామో ఇక్కడ కూడా అట్లాగే ఇనిషియలైజ్ చేసుకుంటాం. అండ్ ఆఫ్టర్ దట్ అప్లై ఈజ్ ఫర్ ఎగ్జిక్యూషన్ ప్లాన్, అంటే రన్ చేయడానికి. సో వీఆర్ యూజింగ్ ద కమాండ్ అప్లై. ఓకే, అండ్ ప్లాన్ విల్ బి యూజ్డ్ టు చేంజ్ ద రిసోర్సెస్. సో ఇంకా ఏమైనా యాక్షన్స్ చేంజ్ చేయాలి అన్నా ఆర్ ఎల్స్ రిసోర్సెస్ని ఇంక్లూడ్ చేయాలి అన్నా, సో వీ కెన్ గో విత్ ద ప్లాన్. ఓకే, టెరాఫామ్ ప్లాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో దట్ దేర్ యూ కెన్ సీ లైక్ అప్డేట్ అండ్ డిస్ట్రాయ్. సో ఇంకా ఏమన్నా మన దాంట్లో ఉన్న దాన్ని రిసోర్సెస్ని యాడ్ చేయాలన్నా అప్డేట్ యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిలీట్ చేయాలన్నా సో వీ కెన్ యూజ్ లైక్ టెరాఫామ్ డిస్ట్రాయ్. ఓకే, సో లైక్ దట్ వీ కెన్ యూజ్. Okay, so we can use these things. Let us go with the practical session. So how we are going to get this?
రైట్. ఓకే. సో, ఎలా రాస్తామో చెక్ చేద్దాం. అండ్ దేర్ యూ కెన్ సీ లైక్ ఓకే. ఓకే. సో, దేర్ యూ కెన్ సీ. సో, మనకి ఓన్లీ మెయిన్ డాట్ టీఎఫ్ఏ ఉందా అనంటే నో. మెయిన్ డాట్ టీఎఫ్ఏ కాకుండా సో, వి ఆర్ హావింగ్ లైక్ అదర్ ఫైల్స్. ఓకే. సో, ఒక్కొక్క ఫైల్‌కి లైక్ మనం మన వర్క్ లోడ్‌ని బేస్ చేసుకొని సో, మనం మన ఓన్‌గా ఫైల్ నేమ్స్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. మెయిన్‌గా ఏంటనంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అప్లికేషన్ హోస్ట్ చేసేటప్పుడు అక్కడ కంపల్సరీ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని ప్లేస్ చేయాలి. సో, అప్పుడే మనకి ఆ టెంప్లేట్ అనేది వర్క్ అవుతది. ఆర్ అప్లికేషన్ అనేది వర్క్ అవుద్ది అని చెప్పాను. అండ్ ఆఫ్టర్ థట్ ఏ నేమ్‌తో ఇచ్చినా కూడా అవన్నీ కూడా ఎక్స్‌టెండెడ్ ఫైల్స్. అవునా? సో, లైక్ అంటే సో, మనం ఇక్కడ ఫేస్‌బుక్.కామ్ అని ఇచ్చే ఏదైతే పేజ్ ఉందో, ఇది మనకి ఇండెక్స్.html అవుతది. అవునా? అండ్ ఆఫ్టర్ థట్ ఇక్కడ మీరు ఏ పేజ్ మీద క్లిక్ చేసినా ఓకే. సో, ఇదేమవుతుంది ఆ పర్టిక్యులర్ డాక్యుమెంటేషన్‌కి సారీ ఆ పర్టిక్యులర్ ఆహ్, డొమైన్‌కి సో, దట్ విల్ బి ద ఎక్స్‌టెండెడ్ డాక్యుమెంట్. అవునా? ఎక్స్‌టెండెడ్ హెచ్‌టీఎంఎల్ పేజ్ అని చెప్పొచ్చు. రైట్? సో, అంటే ఒకదానికొకటి ఒక పేజ్ నుండి ఇంకో పేజ్‌కి సో, ఇట్ విల్ బి రీడైరెక్టెడ్. రైట్? సో, బట్ కంపల్సరీగా మనకి ఇండెక్స్.html అన్నది కంపల్సరీగా ఉండాలి. రైట్? సో, ఇక్కడ కూడా అంతే. వెన్ వి ఆర్ యూజింగ్ దిస్ టెర్రాఫార్మ్‌లో మనకుండే మెయిన్ ఫైల్ వచ్చేపాటికి ఇట్ విల్ బి కన్సిడర్ యాస్ ద మెయిన్ డాట్ టీఎఫ్. అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఎన్ని ఫైల్స్ రాసినా కూడా యూ కెన్ గివ్ ఇట్ ద సో, సుమన డాట్ టీఎఫ్ అని ఇవ్వచ్చు. లేదు అని అనుకుంటే లాగిన్ డాట్ టీఎఫ్ అని ఇవ్వచ్చు. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ డేటాబేస్ డాట్ టీఎఫ్ అని ఇవ్వచ్చు. సో, అది మన ఇష్టం. ఓకే. సో, ఇక్కడ చూడండి. సో, దే హావ్ గివెన్ లైక్ వేరియబుల్స్ డాట్ టీఎఫ్. సో, కంటైన్స్ వేరియబుల్ డిక్లరేషన్ కంటైన్ చేయడానికి అవుట్‌పుట్స్ ఓకే. అండ్ ప్రొవైడర్ సర్విస్ ప్రొవైడర్స్ ఏమున్నాయో ఆ ప్రొవైడర్ డెఫినిషన్ ఇవ్వడానికి సో, వీ కెన్ యూజ్ ప్రొవైడర్ డాట్ టీఎఫ్. సో, టీఎఫ్ అనేది సో, వీ కెన్ రైట్. సో, యూ కెన్ స్టోర్ మల్టిపుల్ ఫైల్స్ లైక్ దట్ పర్టిక్యులర్ నేమ్ డాట్ టీఎఫ్ ఎక్స్‌టెన్షన్. ఓకే. And so you can store it all in the configuration blocks in a single file. సో కావాలి అని అంటే సింగిల్ ఫైల్‌లోనే మనం మెన్షన్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే డిఫరెంట్ ఫైల్స్‌లో మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఓకే. సో ఇవన్నీ ఒక్కొక్కటి చూద్దాము. ఓకే. సో ఈరోజు వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ ద మెయిన్ డాట్ టీఎఫ్ ఫైల్. సో మెయిన్ డాట్ టీఎఫ్ ఫైల్‌ని క్రియేట్ చేద్దాం. సో ఓకే. రైట్. సో లెట్ మీ ఓకే. సో లెట్ మీ క్రియేట్ ఎన్ ఐఐఎం యూజర్. ఒక ఐఐఎం యూజర్ అకౌంట్ క్రియేట్ చేసి, సో దీని నుండి ఎలా యాక్సెస్ అవుతదో కూడా చూపిస్తాను. ఓకే. సో లెట్ అస్ కన్సిడర్ యూజర్ 1 అని ఇస్తున్నాను. యూజర్ 1 @1 2 3 4 ఓకే. అండ్ సో ఇఫ్ యూ ఆర్ క్రియేటింగ్ ప్రోగ్రామాటిక్ యాక్సెస్ సో నాకు ప్రోగ్రామాటిక్ యాక్సెస్ కావాలి. సో దట్ ఐ యామ్ గోయింగ్ టు సో వితౌట్ గివింగ్ ఎనీ అదర్ థింగ్స్ ఓకే. సో నేను ఏది ఇవ్వట్లేదు. గ్రూప్స్‌కి యాడ్ చేయట్లేదు. పర్మిషన్స్ ఇవ్వట్లేదు. ఏమి ఇవ్వట్లేదు. జస్ట్ సింప్లీ క్రియేటింగ్ యూజర్ 1 ఓకే. సో యూజర్ 1 అనే నేమ్ ఇచ్చి క్రియేట్ చేసేస్తాను. అండ్ సో దేర్ యూ కెన్ సీ సో వి ఆర్ హావింగ్ లైక్ కన్సోల్ యూజర్ పాస్వర్డ్ అండ్ నేమ్ ఓకే. అండ్ రిటర్న్ టు యూజర్ లిస్ట్ ఓకే. సో ఇక్కడ మనకి యూజర్ లిస్ట్ ఉంది కదా. సో వి ఆర్ హావింగ్ లైక్ యూజర్ 1 అండ్ సో ఇక్కడ చూడండి.
సో కమింగ్ టు సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ కి వచ్చినప్పుడు సో వీఆర్ హ్యావింగ్ లైక్ సో ఇక్కడ మనకి వీ డోంట్ హ్యావ్ ఎనీ యాక్సెస్ కీస్. ఓకే, సో ఆల్రెడీ చెప్పాను వెన్ ఇట్ కమ్స్ టు యువర్ టెరాఫామ్. ఓకే, సో టెరాఫామ్ లో ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు కమ్యూనికేట్ విత్ ద ఐఏఎం తో కమ్యూనికేట్ చేయాలి అని అంటే సో విల్ హ్యావ్ లైక్ ప్రోగ్రామాటిక్ యాక్సెస్ కీస్ ఉండాలి. ఓకే, సో ఈ ప్రోగ్రామాటిక్ యాక్సెస్ కీస్ ఎలా వస్తాయి? సో ఐఏఎం యూజర్ కి వీఆర్ హ్యావింగ్ లైక్ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ. ఓకే, సో ఈ రెండు ఉంటాయి. ఓకే, సో ఇవి ఎలా క్రియేట్ అవుతాయి అంటే వెన్ యు ఆర్ క్రియేటింగ్ ఎన్ యూజర్. సో ఒక యూజర్ ని క్రియేట్ చేసినప్పుడు సో దేర్ వీఆర్ హ్యావింగ్ లైక్ యాక్సెస్ కీస్ ఆర్ జీరో సో దట్ యూ కెన్ క్రియేట్ అన్ యాక్సెస్ కీ ఫర్ దట్ పర్టికులర్ యూజర్. ఇక్కడ ఎవరినైతే యూజర్ ని తీసుకున్నామో యూజర్ 1. ఓకే, సో ఈ యూజర్ కి సో యూ కెన్ గివ్ ద యాక్సెస్ కీస్. ఓకే, సో దేనికి అని అంటే సో ఐ వాంట్ టు కంటిన్యూ విత్ సిఎల్ఐ. ఓకే, సో నార్మల్గా మనం ఆ పర్టికులర్ యూజర్ని ఐఏఎం యూజర్ అంటే లైక్ సో ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్తో లాగిన్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్గా రూట్ అకౌంట్తో క్రియేట్ అవ్వడము, సైన్ ఇన్ అవ్వడము. ఓకే, ఐఏఎం యూజర్ సైన్ ఇన్ అండ్ వీఆర్ హ్యావింగ్ లైక్ సైన్ ఇన్ విత్ యూజర్ రూట్ అకౌంట్. ఓకే, సో రూట్ అకౌంట్ నుండి అవ్వాలి అని అనుకుంటే వీ కెన్. ఓకే, ఐఏఎం యూజర్ సైన్ ఇన్ అని అంటే ఇక్కడ ఎవరికైతే మనం యూజర్ని క్రియేట్ చేసామో ఆ పర్టికులర్ యూజర్ ఒకవేళ లాగిన్ అవ్వాలి అని అనుకుంటే సో హియర్ వీ కెన్ డైరెక్ట్లీ గో త్రూ ద ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఓకే, లెట్స్ సే సో అకౌంట్ ఐడి. సో దిస్ ఇస్ మై అకౌంట్ ఐడి, రైట్? లెట్ మీ కాపీ అండ్ యూజర్ నేమ్ వచ్చేపాటికి వీ హ్యావ్ ప్రొవైడ్ లైక్ user1 and password user1@1234. రైట్, సో సైన్ ఇన్ చేస్తున్నాను. సో ఇది ఓకే, సో దిస్ ఈస్ మై అకౌంట్. ఓకే, ఇది నా అకౌంటే బట్ ఐ హ్యావ్ గివెన్ లైక్ okay, I have given a particular resources to the particular user 1. ఓకే, సో ఇక్కడ చూడండి యూజర్ అకౌంట్ నెంబర్ ఒకటే ఉంటుంది. ఓకే, 805454138431. ఓకే, సో సేమ్ అకౌంట్ ఐడి బట్ ఇట్ ఈస్ సేయింగ్ లైక్ ఐఏఎం యూజర్. ఓకే, సో మనకు కూడా అంతే వెన్ యూ ఆర్ యూజింగ్ స్టూడెంట్ అకౌంట్ యూజ్ చేస్తున్నప్పుడు సో అక్కడ మీకు ఫెడరేటెడ్ యూజర్ అని వస్తుంది, రైట్? సో ఎస్, స్టూడెంట్ అకౌంట్లో యూజర్ అకౌంట్ క్రియేట్ అవ్వదు. ఓకే, సో ఒకవేళ క్రియేట్ అయినా ఒకసారి చెక్ చేసుకోండి లాగిన్ అవుతుందో లేదో. ఓకే, రైట్. సో ఇక్కడ మనకి ఏంటి యూజర్ మన అకౌంట్ని సో ఐఏఎం యూజర్ని బేస్ చేసుకొని ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలో ఆ సర్వీసెస్ని ఓపెన్ చేసి ఇస్తాం. ఓకే, సో ఇక్కడ నేను ఐ హ్యావ్ గివెన్ వితౌట్ ఎనీ పర్మిషన్స్, ఏ పర్మిషన్స్ ఇవ్వలేదు, జస్ట్ సైన్ ఇన్ చేయించి ఇచ్చాను అంతే. సో దట్ పర్మిషన్స్ ఏమీ లేవు కాబట్టి సో హీ కాంట్ యాక్సెస్ ఎనీథింగ్. సో దేన్ని యాక్సెస్ చేయలేరు. ఎక్స్క్యూజ్ మీ గైస్.
రైట్. సో ఇక్కడ నేను ఏ యాక్సెస్ ఇవ్వలేదు కాబట్టి సో హియర్ షీ కాన్ డూ ఎనీథింగ్. ఓకే. సో ఇక్కడ యూజర్ వన్ కూడా నేనే కాబట్టి సో ఐ కాన్ డూ ఎనీథింగ్. సో ఏది ఓపెన్ చేసినా ఇన్ కేస్ ఏఎంఏ ఓపెన్ చేశాను అనుకోండి, సో అక్కడ నాకు యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ అని వచ్చేస్తుంది. ఓకే. సో దేర్ యూ కెన్ సీ. సో యాక్సెస్ డినైడ్, యాక్సెస్ డినైడ్, యాక్సెస్ డినైడ్. ఓకే. సో ఏం చూద్దామన్నా ఇట్ విల్ నాట్ ఓపెన్, యాక్సెస్ డినైడ్. సో ఆ లిస్ట్ నాకు కనిపించదు. ఓకే. సో బట్ ఐ కెన్ సీ ఇట్ ఫ్రమ్ మై రూట్ అకౌంట్. రైట్. నా రూట్ అకౌంట్ నుండి నేను చెక్ చేసుకోవాలి. సో అట్లాగా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది జియోఐ ఇంటర్ఫేస్. ఓకే. సో జియోఐ నుండి లాగిన్ అవ్వడానికి వీ కెన్ యూస్. అదే సిఎల్ఐ నుండి యూజ్ చేయాలి అని అంటే సో వీ హ్యావ్ టు గెట్ దిస్ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ యాక్సెస్ కీ. ఓకే. సో అది వీఆర్ గోయింగ్ టు గెట్ లైక్ ఫ్రమ్ సిఎల్ఐ. సో ఐ కెన్ అండర్స్టాండ్ అని పెడుతున్నాను. అక్నాలెడ్జ్ చెక్ చేసి నెక్స్ట్. Okay, value, if you want to write any value you can write or else you can create an access key. Okay, so ఇక్కడ మనకు ఒక యాక్సెస్ కీ వస్తుంది అండ్ ఒక సీక్రెట్ యాక్సెస్ కీ కూడా వస్తుంది. ఓకే, లెట్ మీ కాపీ దిస్ వన్. సో నా యాక్సెస్ కీ వచ్చి ఇది అండ్ ద సీక్రెట్ యాక్సెస్ కీ ఇస్ దిస్ వన్. ఓకే, డన్. సో లైక్ ఇక్కడ చూడండి, సో నేను డైరెక్ట్గా నేను డన్ చేసేసాను. ఓకే, సో ఇక్కడ నాకు యాక్సెస్ కీ అయితే క్రియేట్ అయిపోయింది. రైట్. అండ్ యూ కెన్ సీ ద యాక్సెస్ కీ ఈజ్ యాక్టివ్. ఓకే, బట్ నీకు ఒకవేళ మీరు క్రియేట్ చేసినప్పుడు మీరు ఒకవేళ ఆ పర్టికులర్ ఫైల్ని కానీ లేదంటే ఆ పర్టికులర్ కీస్ని కానీ మీరు కాపీ చేసుకోకపోయినా సేవ్ చేసుకోకపోయినా యూ కాంట్ గెట్ దిస్ సీక్రెట్ కీ. సో ఈ సీక్రెట్ కీ అనేది మీకు రాదు. అగైన్ దీన్ని మళ్ళీ డిలీట్ చేసుకొని ఓకే, సో అగైన్ యూ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ యాక్సెస్ కీ. ఓకే, సో మళ్ళీ న్యూ యాక్సెస్ కీ క్రియేట్ చేసుకొని అగైన్ యూ హ్యావ్ టు గెట్ ద సీక్రెట్ యాక్సెస్ కీ. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనం క్రియేట్ చేసేటప్పుడు ఇట్ ఈస్ ఆస్కింగ్ అబౌట్ డౌన్లోడ్ సిఎస్వి ఫైల్. సో ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు స్టోర్ చేసుకుంటేనే మనకి సీక్రెట్ యాక్సెస్ కీ అనేది మీకు ఎక్కడో చోట సేవ్ అయి ఉంటుంది. ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ కాపీ అండ్ యూ కెన్ స్టోర్ ఇట్ ఇన్ ఎనీవేర్. ఓకే, సో ఇక్కడ చెప్తాను చూడండి, నెవర్ స్టోర్ యువర్ యాక్సెస్ కీస్ ఇన్ ప్లెయిన్ టెక్స్ట్ ఆర్ కోడ్ రిపాజిటరీ. కోడ్లో కానీ ప్లెయిన్ టెక్స్ట్లో కానీ పెట్టొద్దు. ఓకే, సో ఎందుకు అనంటే సో ఎక్కువ ఒకవేళ సిఎల్ఐ నుండి మన అకౌంట్ని యాక్సెస్ చేయాలి అని అంటే సో మెయిన్లీ ఈ రెండే కావాలి. అందుకని సో మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ దే విల్ ఆస్క్ లైక్ సో డోంట్ యూజ్ దీస్ సర్వీసెస్. ఓకే, లైక్ సో ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, నో ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. ఓకే, సో లెట్స్ సి. సో ఓకే, యూజర్కి వచ్చేస్తున్నాను. ఓకే, సో ఐఎమ్ హ్యావింగ్ లైక్ ఓన్లీ వన్ యాక్సెస్ కీ, దట్ ఈస్ దిస్ వన్ అండ్ ద సీక్రెట్ కీ. ఇవి ఎందుకు అని అంటే సో ఇది ఎవరు, యూజర్ వన్ అవునా. సో యూజర్ వన్లో సో ఐ డోంట్ గివ్ ఎనీ పర్మిషన్స్. ఓకే, నేను ఏ పర్మిషన్స్ ఇవ్వలేదు అట్ ప్రెసెంట్. సో జస్ట్ యాక్సెసిబిలిటీ మాత్రమే ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే లైక్ నా అకౌంట్ నుండి ఓకే, సో వాట్ ఎవర్ ద మెయిన్ అకౌంట్ ఐఎమ్ హ్యావింగ్, సారీ, ఓకే, వాట్ ఎవర్ ద మెయిన్ అకౌంట్ ఐఎమ్ హ్యావింగ్, సో ఈ మెయిన్ అకౌంట్ నుండి ఐ వాంట్ టు క్రియేట్ అండ్ ఐ వాంట్ టు కమ్యూనికేట్ విత్ ద యూజర్ అకౌంట్తో కమ్యూనికేట్ చేయాలి అన్నాను. హౌ వీఆర్ గోయింగ్ టు అకౌంట్ యాక్సెస్. సో లెట్స్ సి, లెట్ మీ లాంచ్ ఇన్స్టాన్స్ ఫస్ట్. సర్వర్ వన్ లైనక్స్ యూజ్ చేస్తున్నాను అండ్ కీ పేర్ న్యూ కీ ఆర్ ఎల్స్ ప్రొసీడ్ వితౌట్ ఏ కీ పేర్. ఓకే, సో ఎందుకంటే డైరెక్ట్గా కమ్యూనికేట్ చేస్తున్నాం కాబట్టి సో వీ కెన్ గో విత్ ద సో కీ పేర్ లేకుండా ప్రొసీడ్ చేస్తున్నాను. నౌ సో లెట్ us connect with our instance. ఓకే, సో వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ చెప్పాను కదా, సో టెరాఫామ్ ని క్రియేట్ చేయాలి అని అంటే సో మేక్ షూర్ దట్ సో ఇట్ విల్ బి ఇన్ ద రూట్ ఫోల్డర్ లో ఉండేలాగా చూసుకోండి. ఓకే,
సో పీడబ్ల్యూడి ఇస్తే సో యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు రూట్ ఫోల్డర్. ఓకే, సో ఇక్కడ మాత్రమే వీ కెన్ గెట్. లేదు అని అనుకుంటే సో వీఆర్ హ్యావింగ్ ద కమాండ్స్ రైట్, వేర్ ఇట్ ఈస్. ఎస్, సో టెరాఫామ్ ఇన్స్టాలేషన్ చేసుకున్నప్పుడు సో ఒకవేళ డైరెక్ట్గా మనం wget యూస్ చేసుకొని చేస్తే సో వీ కెన్ అన్జిప్ ద ఫైల్ అండ్ వీ కెన్ టెరాఫామ్ వీ కెన్ మూవ్ ఇట్ టు ద లోకల్ బిన్ ఫోల్డర్లోకి మూవ్ చేసుకోవాలి, అప్పుడే వర్క్ అవుద్ది. సో లేదు ఇలా కాదు అని అనుకుంటే సో యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ ద కమాండ్స్. 3 కమాండ్స్ ఇచ్చాను కదా మీకు. సో వీఆర్ హ్యావింగ్ లైక్ దీస్ 3 కమాండ్స్ రైట్. సో ఈ 3 కమాండ్స్ని యూజ్ చేసుకొని లెటస్ install Terraform into your system. Okay. Okay, adding the repo, and now so Terraform space -y. సో కన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాం. డన్. ఓకే, నౌ టెరాఫామ్ అని ఇవ్వండి. సో వీఆర్ హ్యావింగ్ లైక్ ఆల్ ద థింగ్స్. ఓకే, సో నౌ మెయిన్ ఫైల్ ని క్రియేట్ చేయాలని చెప్పాను కదా. సో లెట్ us గో టు ట్యూటోరియల్. సో ట్యూటోరియల్ ని బేస్ చేసుకొని చేద్దాం. సో ఇన్స్టాలేషన్ అయిపోయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో దేర్ యూ కెన్ సీ. సో మనకి కావాల్సిన టెరాఫామ్ CLI ఇన్స్టాలేషన్ అవ్వాలి. సో అయిపోయింది. అండ్ ఆఫ్టర్ దట్ AWS CLI ఇన్స్టాలేషన్. ఓకే, సో AWS CLI ఇన్స్టాలేషన్ కూడా కావాలి. ఓకే, సో ఒకవేళ మనం లోకల్ సిస్టమ్ లో చేస్తే కంపల్సరిగా మనకు కావాల్సిన ప్రీ రిక్వెసిట్స్ ఇవి. ఓకే, సో ఏంటి అని అంటే మన లోకల్ సిస్టమ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ CMD. ఓకే, మన కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేస్తే సో ఇక్కడ మనకు కావాల్సింది టెరాఫామ్ ఇన్స్టాలేషన్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనకి టెరాఫామ్ ఇన్స్టాల్ అయ్యలేదు. అండ్ ఆఫ్టర్ దట్ AWS ఇన్స్టాలేషన్. సో AWS అనేది ఇన్స్టాల్ అయిందా లేదా. ఓకే, సో ఇక్కడ టెరాఫామ్ ఇన్స్టాల్ అవ్వలేదు, AWS కూడా ఇన్స్టాల్ అవ్వలేదు. సో లోకల్ సిస్టమ్ నుంచి చేసేటప్పుడు కంపల్సరీగా మనకి 2 కూడా ఇన్స్టాల్ అయి ఉండాలి. ఓకే, సో ఆల్రెడీ వీఆర్ యూజింగ్ బై వర్చువల్ ఇన్స్టాన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో టెరాఫామ్ ని డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ AWS CLI కావాలా అంటే నో, ఆల్రెడీ మనం యూజ్ చేసేదే AWS కాబట్టి సో వీ నీడ్ నాట్ టు గెట్ AWS CLI. మరి ఎట్లాగా తెలుస్తుంది ఇది వర్క్ అవుతుందా లేదా అని అంటే సో దేర్ యూ కెన్ రైట్ లైక్ AWS configure. సో AWS configure అని ఇచ్చినప్పుడు సో ఇట్ విల్ ఆస్క్ యూ లైక్ యాక్సెస్ కీ ఐడి అడుగుతుంది. సో మీరు అంటే ఏ యాక్సెస్ కీ ఐడిని బేస్ చేసుకొని ఏ రిసోర్స్ నుండి మీరు కాన్ఫిగర్ చేయాలి అని అనుకుంటున్నారు. ఓకే, సో వీఆర్ హ్యావింగ్ లైక్ యాక్సెస్ కీ ఐడి ఉంది కదా మనకి. సో ఐఎమ్ హ్యావింగ్ ద యాక్సెస్ కీ ఐడి, Control-C and paste. Okay, so this is the access key and asking about secret access key. Yes, I'm having the secret access key as well. Paste. Enter. ఓకే, డిఫాల్ట్ రీజియన్ ఏ రీజియన్ లో ప్లేస్ చేయాలనుకుంటున్నారు. సో నా డిఫాల్ట్ రీజియన్ ఏంటి US East 1. సో దాన్నే మెన్షన్ చేస్తున్నాను US East 1 బికాస్ ఐఎమ్ యూజింగ్ ఇట్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ నార్త్ వర్జీనియా ఇట్ సెల్ఫ్. ఓకే, సో అక్కడే నేను ప్లేస్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సో మనం ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ ఏరియా ఆ పర్టికులర్ రీజియన్ యొక్క ఐడిని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, సో నేను నార్త్ వర్జీనియాలో చేయాలనుకుంటున్నాను కాబట్టి హియర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ లైక్ US East 1 యాజ్ మై డిఫాల్ట్ రీజియన్. అండ్ ఆఫ్టర్ దట్ డిఫాల్ట్ అవుట్పుట్ ఫార్మెట్. సో అవుట్పుట్ ఫార్మెట్ ఎలా కావాలి అని అడుగుతున్నారు. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఎనీ ఫార్మెట్. సో ఇక్కడ నేను నన్ను ఇచ్చేస్తున్నాను. ఓకే,
సో దట్ ఇప్పుడు మనం ద పర్టికులర్ యాక్సెస్ కీని బేస్ చేసుకొని సో ఈ సర్వీస్ లోకి మనం ఎంటర్ అయ్యాం, అంటే ఈ యాక్సెస్ కీని బేస్ చేసుకొని ఈ అకౌంట్ లోకి ఎంటర్ అయ్యాం. ఓకే, సో నౌ ఇక్కడ చూడండి, ఇక్కడ టెరాఫామ్ వర్క్ అవుతుందేమో. ఎస్, ఇక్కడ కూడా వర్క్ అవుతుంది. ఓకే, ఎందుకనంటే ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఈ యాక్సెస్ కి కూడా సేమ్ అకౌంటే కదా. సో సేమ్ అకౌంట్ లో ఉన్న సర్వర్ లోనే నేను టెరాఫామ్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి సో హియర్ ఐఎమ్ గెటింగ్ టెరాఫామ్ యాజ్ వెల్. ఓకే, నౌ సో లెట్ us క్రియేట్ ఎ డైరెక్టరీ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, SOI 2026 అని. ఓకే, అండ్ చేంజ్ దట్ ఇంటూ యువర్ డైరెక్టరీ. ఓకే, సో ఇక్కడ main.tf ని మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో దేర్ యూ కెన్ సి. ఓకే, సో ఇక్కడ అడుగుతుంది చూడండి. సో కాన్ఫిగరేషన్ ఫైల్ రాయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు క్రియేట్ ఎ డైరెక్టరీ. ఓకే, సో ఒక డైరెక్టరీని క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ సో దే హ్యావ్ గివెన్ లైక్ MKDIR ఒక ఫైల్ ఫోల్డర్ నేమ్ ఇచ్చారు. ఓకే, సో ఈ ఫోల్డర్ నేమ్ పెట్టకుండా నేను ఏం చేశాను డైరెక్ట్ గా, సో MKDIR సమ్ పర్టికులర్ SOI 2026 అనే ఫోల్డర్ నేమ్ తో క్రియేట్ చేశాను. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఆ ఫోల్డర్ లోకి ఎంటర్ అయ్యా బై యూజింగ్ CD. ఓకే, yes, changing our directory to the particular folder. Now సో కాన్ఫిగరేషన్ ఫైల్స్ ని యూజ్ చేయాలి అని అంటే .tf తో మనం క్రియేట్ చేయాలి కాబట్టి సో హియర్ వీ హ్యావ్ క్రియేటెడ్ బై యూజింగ్ nano main.tf. ఓకే, సో main.tf అనే నేమ్ తో సో వీ హ్యావ్ ప్రొవైడెడ్ అ పర్టికులర్ టెక్స్ట్ ఎడిటర్. ఓకే, నౌ దెర్ యూ కెన్ సి. సో టెరాఫామ్ బ్లాక్ ని కాన్ఫిగర్ చేయాలి. ఓకే, సో హియర్ వీఆర్ హ్యావింగ్ లైక్ సో టెరాఫామ్ బ్లాక్ అంటే ఇది బై డిఫాల్ట్ గా ఉండే టెరాఫామ్ యొక్క బ్లాక్. ఓకే, సో లైక్ టెరాఫామ్ ఎక్కడ తీసుకున్నాము, ఏ రిసోర్స్ తీసుకుంటున్నాము, అండ్ ఆఫ్టర్ దట్ ఎక్కడి నుండి తీసుకుంటున్నాము. ఓకే, HashiCorp AWS తీసుకుంటున్నాము అండ్ ద వర్షన్ ద డిఫాల్ట్ వర్షన్. ఓకే, సో ఇవి రిక్వైర్డ్ ప్రొవైడర్స్ అని అంటాం. ఓకే, సో హియర్ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ యాజ్ ద రిక్వైర్డ్ ప్రొవైడర్స్. సో ఇది మనం ఏ నేమ్ తో ఇంట్రడ్యూస్ చేయాలి అంటే terraform.tf అనే నేమ్ తో ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకే, సో ఒకవేళ లేదు మేడం మెయిన్ ఫైల్లోనే రాస్తామంటే మెయిన్ ఫైల్లోనే మనం రాసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మెయిన్ ఫైల్లో ఇక్కడ వీఆర్ గోయింగ్ టు గెట్ ద పర్టికులర్ ఫైల్. ఓకే, సో ఇక్కడే రాయాలంటే రాయొచ్చు, లేదు అని అనుకుంటే సో వీ కెన్ క్రియేట్ terraform.tf అనే ఫైల్ ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో Ctrl+X. సో ప్యారలల్ గా మీరు కూడా terraform.io ఓపెన్ చేసుకోండి సో దట్ యూ కెన్ కాపీ అండ్ యూ కెన్ పేస్ట్. ఓకే, సో ఫైల్స్ ని మనం కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ లైక్ terraform.tf. ఓకే, సో ఇక్కడ నేను ఇది మనకి ఇన్బుల్ట్ గా అలాగా ప్లేస్ అయిపోయి ఉంటుంది సో దట్ ఏంటంటే ఈ ఫైల్ నుండి అన్నిటిని కూడా ఎగ్జిస్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, సో లెట్ మీ కాపీ అండ్ పేస్ట్. దెర్ యూ కెన్ సీ లైక్ Terraform required providers, we are using it from AWS. Okay, Ctrl+X. Okay, now get into main.tf. So main.tf lo here you can see. Okay, so ఏం తీసుకుంటున్నాము, so there you can see like they are going to create like it is in the region the particular US West 2 లో క్రియేట్ చేస్తున్నారు. ఏం క్రియేట్ చేస్తున్నారు, AWS AMI Ubuntu తీసుకున్నారు. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ సో నేమ్ ఇచ్చారు అండ్ వాల్యూస్ ఇచ్చారు అండ్ పర్టికులర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ ఓనర్ ఇచ్చారు. ఓకే, AWS ఇన్స్టాన్స్ యాప్ సర్వర్ ని యూజ్ చేసుకొని సో దే హ్యావ్ క్రియేటెడ్ ద పర్టికులర్ మెయిన్ ఫైల్. ఓకే, సో మెయిన్ ఫైల్ ని క్రియేట్ చేశారు. లెట్స్ చెక్ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. ఓకే, సో అది వర్క్ అవుతుందా లేదో ఒకసారి చెక్ చేద్దాం. Let us copy and paste it into your main file. ఓకే, సో మెయిన్ ఫైల్లో ప్లేస్ చేసినప్పుడు చెక్ చేసుకోండి. సో ఇక్కడ USC West 2 ఉంది కదా, లెట్స్ సే ఐ వాంట్ టు మాడిఫై ఇట్ టు US East 1. ఓకే, సో US East 1 లో చేయాలనుకుంటున్నాను.
and the data AWS AMI Ubuntu I'm going to take, and సో ద రీసెంట్ అంటే మోస్ట్ రీసెంట్ ఏఎంఐని తీసుకోవాలనుకుంటున్నామా అంటే కరెంట్ వర్షన్ ని యూజ్ చేయాలనుకుంటున్నామా, ఎస్ ట్రూ. ఓకే, అండ్ ద ఫిల్టర్ నేమ్ ఏం రాయాలనుకుంటున్నారు, లెట్స్ సే సో నేమ్ వచ్చేపటికి వెబ్ సర్వర్ అని ప్లేస్ చేస్తున్నాం. ఓకే, ఆర్ లెట్స్ సే మై సర్వర్, సో మై సర్వర్ అని ప్లేస్ చేస్తాం. ఓకే, అండ్ ఎక్కడి నుండి కన్సిడర్ చేసుకుంటున్నాం వాల్యూ, ఎక్కడి నుండి తీసుకుంటున్నారు, సో ఉబంటు ఇమేజెస్ హెచ్విఎం ఎస్ఎస్డి ఉబంటు నోబుల్ 24.04 ఏఎండి 64 ద పర్టికులర్ సర్వర్. ఓకే, సో ఇది ఎక్కడ ఉంటుంది మేడం అని అంటే, ఓకే, సో యూ కెన్ కన్సిడర్ ఇట్ ఫ్రమ్ ద ఏఎంఐ ఐడీస్. నేను ఇందాక చూపించాను కదా, సో ఏఎంఐలో ఉన్న పబ్లిక్ ఇమేజెస్ ని చెక్ చేస్తే, సో ఐ వాంట్ టు గివ్ ద నేమ్ లైక్ ఓకే ఉబంటు అనిస్తే ఉబంటుకున్న పర్టికులర్ ఫైల్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఓకే, దేర్ యూ కెన్ సీ. ఓకే, సో ఇక్కడ చూడండి ఉబంటు ఇమేజెస్ హెచ్విఎం ఉబంటు జామి. ఓకే, సో లైక్ దట్ ఇంకా ఇక్కడ వేరే వేరే ఉన్నాయి కదా. ఓకే, సో ఇలాంటి ఆటల్లో నుండి సో దే హ్యావ్ కన్సిడర్ లైక్ దిస్. ఓకే, ఉబంటు ఇమేజెస్ హెచ్విఎం ఎస్ఎస్డి ఉబంటు నోబుల్ 24.04 ఏఎండి 64 సర్వర్. ఓకే, సో ఇది కన్సిడర్ చేసుకున్నారు వాళ్ళు. ఓకే, సో అదే రాద్దాము అని అంటే యూ కెన్ రైట్. ఓకే, కాపీ చేసుకోండి అండ్ యూ కెన్ గెట్ ఇన్ టు, సో దీన్ని డిలీట్ చేసేసి రాయొచ్చు. ఓకే, సో లేదు మేడం ఉంచేసి చెక్ చేద్దాం అనంటే చెక్ చేద్దాం. సో దట్ ఎర్రర్ వస్తే వీ కెన్ మాడిఫై. ఓకే, సో ఎర్రర్ వచ్చినప్పుడు మాడిఫై చేద్దాం. అండ్ ఆఫ్టర్ దట్ ఓనర్ ఎవరు, ఓకే, యూజర్ ని క్రియేట్ చేయకపోయినా పర్వాలేదు, డైరెక్ట్ గా మీరు అది స్కిప్ చేసి డైరెక్ట్ గా లాంచ్ చేసేయండి అమ్మా. ఓకే, ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ కమాండ్ ని స్కిప్ చేసేసి యా, ఎందుకంటే స్టూడెంట్ అకౌంట్ లో ఐఏఎం యూజర్ క్రియేషన్ అవ్వదు. ఓకే, సో రూట్ అకౌంట్ లోనే అవుతుంది. ఎస్, సో అది ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ అనేది స్కిప్ చేసేయండి. ఓకే, సో అది స్కిప్ చేసి డైరెక్ట్ గా ట్రై చేయండి. ఓకే, టెరాఫామ్ ఇన్స్టాలేషన్ చేసి డైరెక్ట్ గా టీఎఫ్ మెయిన్ డాట్ టీఎఫ్ ని క్రియేట్ చేసేయండి. ఓకే, ఎస్. ఓకే, ఓనర్ ఎవరు, సో ఓనర్ వచ్చేపాటికి ఇక్కడ ఏ అకౌంట్ ఐడి ఉంటుందో ఆ అకౌంట్ ఐడినే ఇవ్వాలి. ఓకే, సో మనకి ఒక 12 డిజిట్ అకౌంట్ ఐడి ఉంటుంది కదా, సో దట్ విల్ బి ప్రొవైడెడ్. బెస్ట్. ఓకే, ఓనర్ దిస్ ఫెలో. అండ్ నా రిసోర్స్ ఏం తీసుకుంటున్నాం, ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ తీసుకుంటున్నాను అండ్ ఏడబ్ల్యూఎస్ ఇన్స్టాన్స్ కి ఏ నేమ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఓకే, సో ఓకే ఓకే ఇక్కడ నేమ్ కూడా ఫిల్టర్ దగ్గర నేమ్ అని ఇవ్వండి, ఇది చేంజ్ చేయకండి. ఓకే, ఎందుకు అనంటే అది మనం తీసుకుంటున్న ఉబంటు ఒక నేమ్ అంటే లైక్ ఇమేజెస్ లో ఇక్కడ ఏఎంఐ నేమ్ అని ఉంది కదా, సో దీన్ని కన్సిడర్ చేసుకుంటాం మనం. ఓకే, సో అందుకని దాన్ని అలాగే ఉంచండి, ఇక్కడ చేంజ్ చేద్దాం. సో రిసోర్స్ వచ్చేపాటికి సో హియర్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఏడబ్ల్యూఎస్ ఇన్స్టాన్స్ అండ్ సో ఇక్కడ యాప్ సర్వర్ నేను ఇచ్చారు కదా, సో హియర్ ఐఎమ్ రైటింగ్ లైక్ మై సర్వర్ అనే నేమ్ తో క్రియేట్ చేయాలనుకుంటున్నాను అండ్ ఏఎంఐ ఐడి. ఓకే, ఏఎంఐ ఐడి ఎక్కడ నుండి తీసుకోవాలనుకుంటున్నాను, సో ఐఎమ్ గోయింగ్ టు కన్సిడర్ ఇట్ ఫ్రమ్ data.aws.ami.ubuntu.id. ఓకే, సో ఇది మనకి ఎలా వస్తుంది అని అంటే ద పర్టికులర్ ఏఎంఐ ఐడి. ఓకే, సో ఇది మనకి ఏఎంఐ ఐడి. ఓకే, మెన్షన్ చేయాలి అని అంటే యూ కెన్ డైరెక్ట్లీ మెన్షన్ ఇట్. ఓకే, సో బట్ ఇక్కడ మనం ఇంకా మాడిఫై చేయలేదు కదా, సో వాళ్ళు ఇచ్చిన దాన్నే మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఇన్స్టాన్స్ టైప్ t2.micro యూజ్ చేస్తున్నాం. ట్యాగ్స్ ఏమి ఇవ్వాలి, సో ఆల్రెడీ వాళ్ళు లెర్న్ టెరాఫామ్ అని ఇచ్చారు, ఒకవేళ మనం మాడిఫై చేయాలన్నా చేయొచ్చు. ఓకే, సో లెట్స్ సే ఉన్నదాన్ని నేను అలాగే ఉంచేసాను, సో ఐ హావ్ మాడిఫైడ్ ఓన్లీ ద రీజియన్ మాడిఫై చేశాను అండ్ ఏడబ్ల్యూఎస్ ఇన్స్టాన్స్ నేమ్ మాడిఫై చేశాను అండ్ ద ఓనర్ చేంజ్ చేశా. ఓకే, ఈ మూడే చేంజ్ చేశా, ఒకటి యుఎస్ ఈస్ట్ 1 రీజియన్ అండ్ ద ఓనర్ ఐడి
and the instance name. Okay, let's save and exit. Okay, so now ఇప్పుడు ఈ ఫైల్ ని మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to initialize that file. Okay, so let's see. ఇక్కడ చూడండి, ఇండివిజువల్ గా ఒక్కొక్క దాని గురించి మెన్షన్ చేశాడు. ప్రొవైడర్ ఏంటి అని అడిగారు. ప్రొవైడర్ బ్లాక్ లో వీ హ్యావ్ గివెన్ లైక్ యుఎస్ రీజియన్. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ సో కీస్ ని యాక్సెస్ చేసుకోవాలని అంటే కీస్ ఇచ్చారు. ఓకే, సో ఇదంతా వద్దు మనకి. సో డైరెక్ట్ గా లాంచ్ చేసేద్దాం. ఓకే, సో నౌ వీ హ్యావ్ టు init. Okay, so initializing that particular file. Okay, so the command is terraform init. So initializing provider plugins found in the configuration. Okay, so configuration లో ఉన్న ప్రొవైడర్ ని చెక్ చేస్తుంది, ఇనిషియలైజ్ చేస్తుంది. Yes, so it is saying like Terraform has been successfully initialized. And now ఇనిషియలైజ్ చేసిన తర్వాత మనం పెట్టిన ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో వాటిని వ్యాలిడేట్ చేస్తున్నాం. ఓకే, అంటే కరెక్ట్ గా ఇచ్చామా లేదా. ఓకే, సో కరెక్ట్ గా ఉన్నాయా లేవా రిసోర్సెస్ అన్నవి. సో ఇట్ విల్ వ్యాలిడేట్ అండ్ చెక్. Terraform validate. Okay, so successfully configuration valid అయింది. అండ్ ఆఫ్టర్ దట్ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయాలి అని అంటే కమాండ్ terraform apply. సో రైట్ terraform apply. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను టెరాఫామ్ అప్లై ఇవ్వగానే ఇట్ ఈస్ సేయింగ్ లైక్ సో ఎర్రర్ వచ్చింది అని అంటుంది. ఎందుకు ఎర్రర్ అని అంటే సో ఇక్కడ నేను ఐఏఎం యూజర్ యూజ్ చేస్తున్నాను కదా. సో ఇట్ ఈస్ సేయింగ్ లైక్ ఆ పర్టికులర్ యూజర్ ని యాక్సెస్ చేస్తున్నావు, బట్ యూజర్ 1 ఈస్ నాట్ ఆథరైజ్ టు పర్ఫార్మ్ EC2 బికాస్ ఐ డిడెంట్ గివ్ ఎనీ అప్లికేషన్ రైట్. సో నేను ఏ రిసోర్సెస్ కూడా ఇవ్వలేదు కదా తనకి. సో ఐఏఎం యూజర్ క్రియేట్ చేసాను తప్పించి పర్మిషన్స్ కానీ పాలసీస్ కానీ రోల్స్ కానీ ఏమీ అసైన్ చేయలేదు రైట్. సో అందుకని అక్కడ నాకు ఏం చేస్తుంది, ఎర్రర్ వస్తుంది. సో దట్ లెట్స్ సే సో ఈ యూజర్ 1 కి సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ పర్మిషన్స్. సో పర్మిషన్స్ ఏమి ఇస్తున్నాను, యాడ్ పర్మిషన్స్. సో పర్మిషన్స్ వచ్చేపాటికి ఇన్లైన్ పర్మిషన్స్ యూజ్ చేస్తున్నా, EC2 ఫుల్ యాక్సెస్. ఓకే, సో దట్ EC2 ఫుల్ యాక్సెస్ ని ప్రొవైడ్ చేస్తున్నాం బికాస్ EC2 ఇన్స్టెన్సే కదా మనం క్రియేట్ చేసేది. సో సక్సెస్ఫుల్లీ డన్. నౌ లెట్స్ చెక్ వన్ మోర్ టైం. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ వన్ మోర్ టైం terraform apply. ఓకే, సో అగైన్ ఇట్ ఈస్ సేయింగ్ లైక్ చూడండి, యువర్ క్వెరీ రిటర్న్ నో రిజల్ట్స్, ప్లీజ్ చేంజ్ యువర్ సెర్చ్ క్రైటీరియా అండ్ ట్రై అగైన్. వై బికాస్ సో ఇక్కడ మనం ఇచ్చిన AWS AMI ఉబంటు అని కానీ AWS ఉబంటు కానీ లేదు అని అంటుంది రైట్. ఎస్, ఓకే, సో నౌ మాడిఫై యువర్ main.tf. సో ఇప్పుడు నేను నా main.tf ని మాడిఫై చేస్తున్నాను. ఏంటి అని అంటే సో ఇక్కడ ఏదైతే సెర్చ్ చేస్తున్నారో ఇవన్నీ లేవు. ఓకే, సో మీకు కావాలి అని అంటే మీరు చేంజ్ చేయండి అని అంటుంది. ఓకే, సో లెట్స్ సే సో ప్రొవైడర్ AWS తీసుకుంటున్నాము, రీజియన్ US East 1 తీసుకున్నాను. అండ్ నాకు వచ్చిన ఎర్రర్ ఏంటి, సో ఇక్కడ చెప్తుంది విత్ data.aws.omi ఉబంటు మెయిన్ ఫైల్ లైన్ 5 లో AWS AMI ఉబంటు ఈజ్ నాట్ వర్కింగ్ అని అంటుంది. ఓకే, సో లైన్ 5 ఏది 1 2 3 4 5 ఇదే కదా. సో ఇది అసలు లేదు అని అంటుంది. లెట్స్ సే సో నేనేం చేస్తున్నానంటే ఈ పార్ట్ మొత్తం తీసేస్తున్నాను. సో తీసేసి ఐ వాంట్ టు క్రియేట్ ఓన్లీ సో ఐ వాంట్ టు క్రియేట్ ఓన్లీ ద రిసోర్స్. సో ఒక్క రిసోర్స్ మాత్రమే నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. వాట్ ఈస్ ద రిసోర్స్, రిసోర్స్ AWS ఇన్స్టాన్స్ మై సర్వర్ అని పెడుతున్నా. AMI వచ్చేపాటికి ఐఎమ్ గోయింగ్ టు కన్సిడర్ ద AMI ఫ్రమ్
the AMI ID. Okay, so AMI ఐడిని చెక్ చేసుకుంటున్నాను. ఇట్ ఈస్ ఫ్రమ్ పబ్లిక్ ఇమేజెస్. ఓకే, సో లెట్స్ సే ఉబంటూనే తీసుకుందాము. ఇందాక తీసుకున్న ఏఎంఐనే తీసుకుందాం. ఓకే, సో వేర్ ఇట్ ఈస్. ఓకే, ఏదో ఒక ఏఎంఐ తీసుకుందాం ఉబంటూనే. ఓకే, సో లెట్స్ కన్సిడర్ దిస్ ఏఎంఐ. కంట్రోల్ సి and paste. Okay, compulsory it should be in the double quotes. Okay, instance type t2.micro తీసుకుంటున్నాను అండ్ ట్యాగ్స్ వచ్చేపాటికి సో ఐ హ్యావ్ గివెన్ లైక్ లెర్న్ టెరాఫామ్ అని ఇచ్చా. సో ఒకవేళ ట్యాగ్స్ అక్కర్లేదు అని అనుకుంటే ట్యాగ్స్ ని మనం డిలీట్ చేసేయచ్చు. సో ఐ వాంట్ టు గివ్ ఓన్లీ ఈ పర్టికులర్ రిసోర్స్ ని మాత్రమే నేను మెన్షన్ చేస్తున్నాను. ఓకే, సో లెట్స్ సే కంట్రోల్ ఎస్ ఎక్స్ అగైన్ వ్యాలిడేట్ చేయండి. సక్సెస్ఫుల్లీ వ్యాలిడేట్ అయింది అండ్ నౌ టెరాఫామ్ అప్లై. ఓకే, సో చెక్ చేయండి. సో ఏమంటుంది, అప్లై చేశాను. సో ఇట్ ఈస్ సేయింగ్ లైక్ టెరాఫామ్ యూజ్డ్ ద సెలెక్టెడ్ ప్రొవైడర్స్ టు జనరేట్ ద ఫాలోయింగ్ ఎగ్జిక్యూషన్ ప్లాన్. మీరు ఏదైతే ఇచ్చారో అది నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. సో AWS ఇన్స్టాన్స్ మై సర్వర్ అనే నేమ్తో క్రియేట్ అవుతుంది అండ్ ఏఎంఐ ఐడి విత్ సమ్ పర్టికులర్ ఏఎంఐ ఐడి అండ్ ఆఫ్టర్ దట్ మిగిలినవన్నీ కూడా ఆఫ్టర్ అప్లై చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అండ్ యూ హ్యావ్ గివెన్ ఇన్స్టాన్స్ టైప్ t2.micro ఇచ్చారు అని చెప్తుంది. ఓకే, అండ్ సెక్యూరిటీ గ్రూప్స్. సో ఇవన్నీ కూడా ఆఫ్టర్ దట్ వీ విల్ అప్లై. ఓకే, సో అండ్ ఇవన్నీ కూడా తర్వాత వస్తాయి అంటుంది. నౌ సో ప్లాన్ వచ్చేపాటికి 1 to యాడ్. సో ఒకవేళ మనం ప్లాన్ చేంజ్ చేయాలి అని అనుకుంటే 1 ఇస్తే యాడ్ అవుతుంది, 0 ఇస్తే చేంజ్ అవుతుంది, 0 to డిస్ట్రాయ్ అని అంటుంది. ఓకే, సో డూ యూ వాంట్ టు పర్ఫార్మ్ దీస్ యాక్షన్స్? ఓకే, సో ఒకవేళ మనం చేయాలి అంటే అప్రూవ్ ఎస్. ఓకే, సో ఇక్కడ చూడండి అగైన్ ఇట్ ఈస్ సేయింగ్ లైక్ క్రియేటింగ్ ఎర్రర్. సో EC2 instance will be error because it is saying like only instance type built on the Nitro system support UEFI. ఓకే, సో మనం తీసుకున్న ఐడి అన్నది సరిపోవట్లేదు అని చెప్తుంది AMI ఐడి అని. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇన్స్టాన్సెస్ లో డైరెక్ట్ గా మనం ఏదైతే ఉబంటూ తీసుకుంటామో దాన్నే తీసుకుంటాను నేను. ఓకే, సో ఇది ఉంది కదా, సో మన ఏఎంఐ ఐడి ఏదైతే ఉందో ఆ ఏఎంఐ ఐడిని యూజ్ చేసుకుందాం. సో లాంచ్ ఇన్స్టెన్స్. సో ఇదైతే మనకి ఈజీగా అవుతుంది కదా. సో ఐఎమ్ గోయింగ్ టు కన్సిడర్ దిస్ ఏఎంఐ ఐడి. ఓకే, నా అగైన్ main.tf. సో చేంజ్ చేయాల్సింది ఏఎంఐ ఐడి. సో ఇలాగ మనం చేంజెస్ చేసుకోవడానికి టెర్రాఫామ్ లో మనం మల్టిపుల్ టైమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ క్లౌడ్ ఫార్మేషన్ లో వచ్చేప్పటికి అలా ఉండదు. ఓకే, సో ఒక్కసారి మనం స్టాక్ క్రియేట్ చేస్తే okay, so there you can see, so it is saying like AWS instance my server is creating and so there it is saying like resource 1 added apply complete. So let's check. సో మనకి రిసోర్స్ అన్నది వచ్చిందా లేదా అలా తెలుస్తుంది. మీరు ఇన్స్టాన్సెస్ లోకి వెళ్ళి చెక్ చేయండి. సో ఇన్స్టాన్సెస్ లో విల్ హ్యావ్ లైక్ 2 సర్వర్స్. సో ఒకటి మై సర్వర్ తో రన్ అవుతుంది, దేర్ యూ కెన్ సీ.
రైట్, ఇట్ ఈస్ ఇన్ ద రన్నింగ్ స్టేట్. ఓకే, సో మనము యూజ్ చేసే సర్వర్ 1, బట్ ఇంకొకటి క్రియేట్ అయింది కదా. సో దిస్ ఈస్ ద సర్వర్, ఇట్ ఈస్ స్టార్టెడ్ ఫ్రమ్ ద టెరాఫామ్ నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ దేర్ యూ కెన్ సీ, సో ఇక్కడ మనకి డీటెయిల్స్ వచ్చినాయి కదా ఆఫ్టర్ అప్లై. సో ఈ డీటెయిల్స్ అని ఎలా చెక్ చేస్తాము, ఇవి ఎలా తెలుస్తాయి అని అంటే, దేర్ వీఆర్ హ్యావింగ్ ద కమాండ్, సారీ, సో టెరాఫామ్ షో అని ఇస్తే, ఎస్, సో టెరాఫామ్ షో ఇస్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తుంది. ఓకే, సో దేర్ యూ కెన్ సీ, గివ్ ద కమాండ్ టెరాఫామ్ షో. Okay, so there you can see, so we have taken like AMI, okay, the particular తీసుకున్నాము, and so it is running in the particular instance in US is 1C లో స్టార్ట్ అయిందంట, చెక్ చేయండి. సో we are having like US is 1C. Okay, and so instance ID is I-882. So this is, you can see like I-882, right? And it is in the running state T2.micro with the particular IP address 172.16 and private IP address and public IP 54.90. So there you can see like 54.90, 116.73, right? So now we have installed only the particular single instance. Okay, so single instance మాత్రమే మనం we have created. Okay, so in Monday class, okay, so we are going to deploy the particular project. Okay, so మొన్న చేసాం కదా లోడ్ బ్యాలెన్సర్ అప్లై చేసి ఎట్లా చేసామో, సో దట్ విల్ బి లోడెడ్ ఇన్ మండే క్లాస్. ఓకే, సో మండే క్లాస్ లో ఒకసారి చెక్ చేద్దాం, రైట్? అండ్ సో ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్, రైట్, సో ఇది హెచ్సిఎల్ బేసిక్. ఓకే, సో బేసిక్ రిసోర్స్ ని ఓన్లీ ఒక్క సింగిల్ రిసోర్స్ ని మాత్రమే తీసుకొని సో EC2 క్రియేషన్ చేసాం. ఓకే, అండ్ సో ఆఫ్టర్ దట్ వీ విల్ గో విత్ S3 ఎలా క్రియేట్ చేస్తాం, IAM ఎలా యూజ్ చేస్తాం. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఇన్ ద మాడ్యూల్ 2. ఓకే, సో మాడ్యూల్ 2లో వీ విల్ లెర్న్ ద అదర్ థింగ్స్ యాజ్ వెల్. ఓకే, వేరియబుల్స్ ఎలా యాడ్ చేస్తాము, సో ఇవన్నీ కూడా వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఓకే, సో I'll give this PDF in the group as well. Okay, so group లో ప్లేస్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఎస్, మొన్న ప్రీవియస్ క్లాసెస్ రికార్డింగ్ కంప్లీట్ అవ్వలేదు, సో అందుకే అప్లోడ్ చేయాల. సో ఐ అప్లోడ్ ఇట్ టు నైట్. ఓకే, ఎస్, ఓకే, సో ఈ రోజు వరకు మీ అటెండెన్స్ విల్ బి కన్సిడర్ ఫ్రమ్ జూమ్ ఇట్ సెల్ఫ్. ఓకే, జూమ్ నుండే తీసుకుంటున్నాను, అండ్ మండే నుండి ఐ గివ్ యూ ద గూగుల్ ఫామ్ లింక్. ఓకే, ఎస్, so we'll learn all these things in Monday class. Okay, so Monday class లో we'll learn the everything. Okay, సో కొన్ని మాత్రమే నేర్చుకుందాం, అన్ని కాదు, బికాజ్ మనకి మిగిలిన సర్వీసెస్ కూడా ఉన్నాయి కదా. సో వీ హ్యావ్ టు కంప్లీట్ ఆల్ దీస్ థింగ్స్, రైట్? సో టెరాఫామ్ వచ్చేపాటికి మనకి ఓన్లీ లైక్ సింపుల్ మెథడ్ లో, అంటే మనం ఒక్కసారి ఆ కమాండ్ అనేది ఎలా రాస్తున్నామో, ఆ ఫార్మెట్ అనేది ఎలా రాస్తున్నామో చెక్ చేస్తే చాలు. సో లైక్, సో ఈ ఫార్మెట్ అనేది ఎలా రాస్తున్నాం అనేది చెక్ చేస్తే, సో మిగిలినవన్నీ కూడా మనం ఈజీగా క్రియేట్ చేసేయచ్చు. ఓకే, సో ఈజీ మెథడ్ లో ఉంటుంది. అండ్ ఓన్లీ సో వీఆర్ యూజింగ్ ద 4 కమాండ్స్. సో ఇనిట్ యూజ్ చేస్తాం, వ్యాలిడేట్ యూజ్ చేస్తాం, ప్లాన్ అండ్ అప్లై. ఓకే, సో మిగిలిన ఉన్న లైక్ అదర్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో, టెరాఫామ్ షో అండ్ స్టేట్ లిస్ట్. ఓకే, అండ్ వీఆర్ హ్యావింగ్ లైక్ టెరాఫామ్ ఇంపోర్ట్. ఓకే, సో ఇవన్నీ కూడా అదర్ ఆప్షనల్ కమాండ్స్ అనమాట. ఓకే, సో ఇంపోర్ట్ చేసుకోవడానికి, డిస్ట్రాయ్ చేసుకోవడానికి, అండ్ చేంజెస్ చేసుకోవడానికి. ఓకే, సో వీఆర్ యూజింగ్ ఆల్ దీస్ థింగ్స్. యా, ప్లాన్ కమాండ్ మండే క్లాస్ లో చెప్తాను. ఓకే, సో ఇక్కడ దాని అవసరం రాలేదు. సో ప్లాన్ కమాండ్ లో ఐ విల్ షో యూ హౌ వీఆర్ యూజింగ్, రైట్? ఎస్, రైట్, ఓకే.
అండ్ మనకి యూజర్ ఐడి లేకపోయినా సరే సో వీ కెన్ క్రియేట్ డైరెక్ట్లీ. ఓకే, సో ఇక్కడ నేను యూజర్ యాక్సెస్ ఎందుకు చెప్పానంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం జియూఐతో కమ్యూనికేట్ చేస్తూనే. ఓకే, సో జియూఐలో ఇక్కడ చూడండి. సో ఇది యూజర్ 1 అకౌంట్ కదా. దేర్ యూ కెన్ సీ లైక్ యాక్సెస్ డినైడ్ అని వచ్చింది అకౌంట్ నేమ్. సో యూజర్ ఐడిలో సో వీ హ్యావ్ గివెన్ లైక్ ఈసీ టు ఫుల్ యాక్సెస్. సో ఈసీ టు ఫుల్ యాక్సెస్ ఇచ్చినప్పుడు సో ఈ అకౌంట్ ని యూజ్ చేసుకొని మనం డైరెక్ట్ గా ఇన్స్టాన్స్ లాంచ్ చేయకుండా టెర్రాఫామ్ ని యూజ్ చేసుకొని మనం ఇన్స్టాన్స్ ని రన్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి టెర్రాఫామ్ లో ఇన్స్టాన్సెస్ ఉన్నాయి, చెక్ చేయాలి. ఓకే, రైట్. సో ఇది యూజర్ అకౌంట్ లో ఏ అయితే క్రియేట్ చేసామో సో సేమ్ విల్ బి ఇన్ అవర్ రూట్ అకౌంట్. సో రూట్ అకౌంట్ లో కూడా అవే ఉంటాయి. ఓకే, సో బికాస్ ఓన్లీ ఆ ఫెడరేటర్ యూజర్ కి EC2 మాత్రమే ఇచ్చాను కాబట్టి EC2 ని యూజ్ చేసుకొని ఇక్కడే మనం రన్ చేస్తున్నాం. ఓకే, అండ్ సో అది మన దగ్గర నుండే చేస్తున్నాం అది కూడా. ఓకే, లైక్ మీరు EC2 ఇన్స్టాన్స్ యూజ్ చేసినప్పుడు మన సర్వర్ 1 నుండి మన రూట్ అకౌంట్ నుండే యూజర్ 1 ని యాక్సెస్ చేస్తున్నాం. ఎలా యాక్సెస్ చేస్తున్నాం? బై యూజింగ్ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ యాక్సెస్ కీ. సో ఇది కాన్ఫిగరేషన్ అవ్వగానే మీరెవరు అని అడిగితే సో యు ఆర్ ద యూజర్, ద ఫెడరేటర్ యూజర్. ఓకే, అని ఇస్తాం కదా. సో ఇట్ ఈస్ సేయింగ్ రూట్ ఇన్ ద పర్టికులర్ ఫోల్డర్. ఓకే, సో ఆ పర్టికులర్ ఫోల్డర్ లో సో వీఆర్ గెటింగ్ దట్ రూట్. అండ్ సో ఎవరు ఏ యూజర్ అని అంటే దేర్ యూ కెన్ సి ఎర్రర్ లో వచ్చింది కదా. ఎస్, సో ఇట్ ఈస్ సేయింగ్ లైక్ సో మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు బట్ యూజర్ 1 ఈజ్ నాట్ ఆథరైజ్డ్ టు పర్ఫామ్. ఆల్రెడీ మీరు సీక్రెట్ యాక్సెస్ కి యూజ్ చేసుకొని చేస్తున్నారు కాబట్టి సో యూ హ్యావ్ గెట్ ఇన్ టు దట్ యూజర్ 1. ఓకే, సో CLI నుండి యూజర్ 1 కి యూజ్ అవుతాం. ఎస్, యూజర్ లేకపోయినా యాక్సెస్ అవుద్ది. యూజర్ లేకపోయినా ఏంటంటే మన అకౌంట్ నుండే మనం డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకుంటాం. ఓకే, సో యూజర్ ఎందుకు చెప్పాను, యూజర్ ఆథెంటికేషన్ ఎందుకు చెప్పాను అని అంటే సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు ప్రాజెక్ట్ టీమ్ వైజ్ గా. ఓకే, సో మీరు ఒకవేళ టెరాఫామ్ బేస్ చేసుకొని ఏదైనా టెంప్లెట్ ని మీరు క్రియేట్ చేయాలి అని అనుకుంటే సో దట్ డైరెక్ట్ గా మనం ఆ యూజర్ అకౌంట్ యొక్క యాక్సెస్ కి అండ్ సీక్రెట్ యాక్సెస్ కి బేస్ చేసుకొని సో వీ కెన్ క్రియేట్ దట్ పర్టికులర్ అకౌంట్ టెంప్లెట్ ఇన్ పర్టికులర్ రీజియన్. ఓకే, ఏ రీజియన్ లోనైనా సరే మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో అంటే ఫెడరేటెడ్ యూజర్ యూజ్ చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైం రూట్ యూజర్ కూడా సో వీ కెన్ యాక్సెస్ అని చూపించడానికి. ఓకే, సో అందుకే AWS టెరాఫామ్ ఈస్ హ్యావింగ్ ప్రోగ్రామాటిక్ యాక్సెస్. ఓకే, సో ప్రోగ్రామాటిక్ యాక్సెస్ కీస్ అనేది సో కంపల్సరీగా టెరాఫామ్ లో మెన్షన్ అయి ఉంటాయి. ఎందుకు అనంటే టు కమ్యూనికేట్ త్రూ IAM. అందుకనే సో ఇక్కడ చెప్పాను ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అండ్ ఆఫ్టర్ దట్ IAM బేసిక్స్. సో ఇవన్నీ కూడా IAM కి సంబంధించినవి. ఓకే, అండ్ సో టెరాఫామ్ లో EC2 క్రియేషన్ చూసాం. ఓకే, సో విల్ గో విత్ S3 అండ్ DynamoDB అండ్ యాజ్ వెల్. ఓకే, సో మిగిలిన సర్వీసెస్ కూడా ఒకసారి చెక్ చేసి సో విల్ క్లోజ్ టెరాఫామ్. ఓకే, ఎస్. సో టెరాఫామ్ ఇనిట్ ఎక్కడ యూజ్ చేస్తామంటే టు ఇనిషియలైజ్ ద పర్టికులర్ ఫైల్. మనం ఏది ఫైల్ అయితే క్రియేట్ చేసామో ఈ పర్టికులర్ ఫైల్ ని మనం ఇనిషియలైజ్ చేయడానికి అంటే గిట్ ఇనిట్ ఎందుకు యూజ్ చేస్తున్నాము? ఆ పర్టికులర్ ఫోల్డర్ వర్కింగ్ డైరెక్టరీగా ఉండాలి. ఓకే, అంటే సో దాంట్లో గిట్ కమాండ్స్ అనేవి వర్క్ అవ్వాలి అని చెప్పడానికి. సో అలాగే టెరాఫామ్ ఇనిట్ అనేది ఎందుకంటే మనం పెట్టిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి టెరాఫామ్ ఫైల్స్ అని ఇనిషియలైజ్ చేయడం కోసం టెరాఫామ్ ఇనిట్ అనేది ఇస్తాం. ఓకే, సో దట్ ఓకే మనం పెట్టే ప్రతి ఫైల్ కూడా .tf ఎక్స్టెన్షన్ ఉన్నవన్నీ కూడా ఓకే టెరాఫామ్ ఫైల్స్ కాబట్టి సో ఏ ఫైల్ పెట్టినా అది ఇంటర్లింక్ చేసుకుంటది అనమాట. ఓకే, సో దట్ దాంట్లో ఉన్న కమాండ్స్ అన్ని చెక్ చేసుకొని మనం రిసోర్సెస్ కరెక్ట్ గా ఇచ్చామా లేదా, ప్రొవైడర్స్ ఇచ్చామా లేదా, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకుంటది. ఓకే, రైట్. సో టెరాఫామ్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత సో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ డైరెక్టరీ. ఎందుకు అనంటే మన ఫైల్స్ అన్ని కూడా ఒకటే ఫోల్డర్ లో ఉండడానికి. లైక్ లెట్స్ సే మీరు బ్యాక్ వచ్చేసారు అనుకోండి, CD డాట్ డాట్ ఇస్తున్నాను. ఓకే,
ఎల్ఎల్ చెక్ చేయండి. సో మనం ఉన్నది రూట్ యూజర్లో. ఓకే, సో రూట్ ఫోల్డర్లో ఉన్నాం కాబట్టి సో రూట్ ఫోల్డర్లో మనకి ఏ ఫైల్స్ లేవు ఎక్సెప్ట్ SOA 2026. సో మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ మాత్రమే ఉంది ఇక్కడ. ఓకే, సో అది కాకుండా మీరు ఇక్కడే చేయాలి అని అనుకుంటే సో మేబీ లైక్ మనం ఏదైనా ఒక ఫోల్డర్ లైక్ మై డ్రైవ్ తీసుకోండి. మనం నార్మల్గా మన ఫైల్స్ అన్నిటికీ సంబంధించి ఒకటే డ్రైవ్లో ఉండాలి అని అంటే సో ఒక న్యూ ఫోల్డర్ని యాక్సెస్ చేసుకుంటావునా. లేదు అని అనుకుంటే ఇక్కడే మీరు చేశారనుకోండి, లైక్ ఇక్కడే తీసుకోండి న్యూ టెక్స్ట్ అని అంటున్నా. ఓకే, సో ఇక్కడే టెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేట్ అయిపోతుంది, main.tf అని ఇస్తున్నా. ఓకే, సో ఇదేమవుతుంది ఇలా రాయడం కంటే సారీ ఓకే ఇలాగ డెస్క్ టాప్ మీద మీరు ఇలా పెట్టడం కంటే దీన్ని తీసుకొచ్చి పర్టికులర్ ఫోల్డర్లో పెట్టారనుకోండి. ఓకే, సో ఓకే ఈ టెరాఫామ్ ఫైల్స్ అన్ని కూడా ఈ పర్టికులర్ ఫోల్డర్లో ఉన్నాయి అని చెక్ చేసుకోవడానికి మనకి తెలుస్తుంది కదా. సో దట్ అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే సో వీఆర్ గోయింగ్ టు ఎక్కడ ఉంది క్లోజ్ చేస్తానా లేదు. ఓకే, సో ఓకే ఇక్కడ ఉంది. ఓకే, సో లైక్ ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే ఆ ఫోల్డర్ లో మన టెరాఫామ్ ఫైల్స్ అన్ని కూడా దానిలోనే ఉంటాయి. ఓకే, సో అందుకనే ఫోల్డర్ అన్నది క్రియేట్ చేసుకున్నాం బై యూజింగ్ లైనక్స్ కమాండ్ mkdir. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ సో దానిలో సో వీ హ్యావ్ క్రియేటెడ్ లైక్ నానో. సో టెరాఫామ్ టీఎఫ్ క్రియేట్ చేసుకున్నాము .tf అండ్ main.tf ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో దట్ ఫైల్స్ టెరాఫామ్ ఫైల్స్ అన్ని కూడా ఇదే ఫోల్డర్ లో సార్టెడ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఎస్ రైట్. అండ్ ఆఫ్టర్ దట్ సో మన ఫైల్ ఏదైతే క్రియేట్ చేస్తామో ఆ ఫైల్ ని మనం ఏం చేస్తున్నాం ఇనిషియలైజ్ చేస్తున్నాం. సో దట్ సో ఇది ఏం చేస్తుంది ప్రొవైడర్ ప్లగిన్స్ అన్ని కూడా ఉన్నాయా లేవా ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటుంది. సో దట్ ఇనిషియలైజింగ్ చేసినప్పుడు ఇట్ విల్ చెక్ లైక్ AWS వర్షన్ తో మ్యాచ్ అవుతుందా లేదా అండ్ మీరు రాసిన రిసోర్సెస్ కమాండ్ అనేది కోడ్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకొని ఇనిషియలైజింగ్ చేస్తుంది. సో సక్సెస్ఫుల్ గా ఇనిషియలైజింగ్ అయిన తర్వాత సో వీఆర్ గోయింగ్ టు వ్యాలిడేట్. ఓకే, సో ఈ ఇనిషియలైజింగ్ చేసినప్పుడు ఏం చెక్ చేస్తుంది అంటే టెరాఫామ్ AWS వర్షన్ తో మ్యాచ్ అవుతుందా లేదా దానికి చెక్ చేసుకుంటుంది. అండ్ వ్యాలిడేట్ ఎందుకు అని అంటే సో ఇట్ విల్ వ్యాలిడేట్ ద ఫైల్ కాన్ఫిగరేషన్ అంటే మీరు కరెక్ట్ గా ఇచ్చారా లేదా. లైక్ మనం పైథాన్ కోడ్ రాసినప్పుడు ఓకే, సో మనం లైక్ పైథాన్ కోడ్ రాసినప్పుడు కానీ మనకి ఎర్రర్స్ వస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైథాన్ రాసినప్పుడు ప్రింట్ ఓకే A=1 అండ్ B=2 అని పెట్టి సో ఇక్కడ ప్రింట్ అని చేస్తే సరిపోతుంది అవునా. ప్రింట్ A+B అని అంటే సో దానికి సంబంధించిన డేటా వస్తుంది అవునా. ఆర్ ఎల్స్ సిలో అనుకోండి ఏం చేస్తామో సిలో కంపల్సరిగా సో వీ హ్యావ్ టు మెన్షన్ బ్రేసెస్ అవునా. ఈ బ్రేసెస్ ని యూజ్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం ఫైల్ అయిపోయిన తర్వాత దానికి సెమీకోలన్ పెట్టాలి అండ్ ఇక్కడ ప్రింట్ ఎఫ్ యూజ్ చేయాలి అండ్ స్కాన్ ఎఫ్ యూజ్ చేయాలి రైట్. సో దానికంటూ ఒక సింటాక్స్ ఉంటుంది రైట్. సో ఈ సింటాక్స్ ఎలా అయితే రాస్తున్నామో ఇక్కడ కూడా అట్లాగే మీరు కోడింగ్ అన్నది కరెక్ట్ గా ఇచ్చారా లేదా అని వ్యాలిడేట్ చేయడానికి సో వీ విల్ యూజ్ లైక్ టెరాఫామ్ వ్యాలిడేట్. ఓకే, సో దట్ ఆ కాన్ఫిగరేషన్ అంతా చెక్ చేసి వ్యాలిడో కాదో చెక్ చేసుకుంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ అప్లై. సో మనం ఇచ్చిన రిసోర్సెస్ ని అప్లై చేయమంటున్నాం. ఓకే, అంటే ఎగ్జిక్యూట్ చేయమంటున్నాం. సో ఇక్కడ నేను ఏమి ఇచ్చాను ఓన్లీ మెయిన్ ఫైల్లో రిసోర్స్ ఒకటే ఇచ్చాను అండ్ అట్ ద సేమ్ టైం ద పర్టికులర్ EC2 ఇన్స్టాన్స్ AMI ID ఇచ్చాను అండ్ ఇన్స్టాన్స్ టైప్ ఇచ్చాను. నాకు ఈ రెండిటితోనే నాకు ఇన్స్టాన్స్ క్రియేట్ చేయని చెప్తున్నాను. సో ఇవి కాకుండా ఇంకా మనం మెన్షన్ చేయాలంటే ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి, వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, మీరు ఇక్కడ ఓకే ఇంకా చెక్ చేస్తే వీఆర్ హ్యావింగ్ లైక్ కెపాసిటీ రిజర్వేషన్స్ అన్ని
అండ్ పబ్లిక్ డిఎన్ఎస్ అని ఒకవేళ న్యూగా మీరు ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటే, ప్రైవేట్ ఐపీలు ఇవ్వాలి అనుకుంటే, అండ్ ఆఫ్టర్ దట్ పర్టికులర్ అవైలబిలిటీ జోన్ మెన్షన్ చేయాలి అనుకుంటే, ఓకే. సో ఇవన్నీ కూడా మనం ఓన్ గా ఇవ్వాలి అని అనుకునే వీ కెన్ రైట్, ఓకే. సో అలాగా రిసోర్స్ రాసి మనం దాన్ని వ్యాలిడేట్ చేసుకోవచ్చు. సో దట్ అప్లై చేసినప్పుడు ఆ పర్టికులర్ ఫైల్స్ అన్ని కూడా తీసుకొని సో సక్సెస్ఫుల్ గా మనకి అప్లై చేస్తుంది, ఓకే. అండ్ సో చేసింది ఇక్కడ చూపిస్తుంది. సో క్రియేట్ అయిపోయింది విత్ ద ఇన్స్టాన్స్ ఐడి అండ్ యూ కెన్ చెక్ అండ్ అప్లై కంప్లీట్ రిసోర్సెస్, ఓకే. సో దీన్ని మనం చెక్ చేయాలి అని అంటే సో వీ కెన్ గివ్ లైక్ టెరాఫామ్ షో అని ఇవ్వగానే సో దాని డీటెయిల్స్ అన్ని కూడా మనకు చూపిస్తుంది. పైన ఏవైతే అప్లై అయినాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ షో చేస్తుంది, రైట్. terraform.tf లో మనం కోడ్ ఏం పెట్టాం, జస్ట్ ఓన్లీ వర్షన్ మాత్రమే చూపిస్తాం. ఓకే, సారీ రాయలేదా నేను? ఓకే. సో terraform.tf లో సో ఓన్లీ మనం ఏం చేస్తామంటే కోడింగ్ మాత్రమే ప్లేస్ చేస్తాం. సో దేర్ యూ కెన్ సీ. ఓకే, దాని యొక్క వర్షన్ ఏంటి, ఈ వర్షనా కాదా అని చెక్ చేయడానికి అంతే. రిక్వైర్డ్ వర్షన్ 1.2 ఉండాలి, బట్ నౌ వీఆర్ యూజింగ్ 5.92 వర్షన్, ఓకే. ఎస్, రైట్. సో మండే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాము. సో దట్ ఈ రోజు ఒక ఇన్స్టాన్సే క్రియేట్ చేసాం కదా. సో మండే విల్ లెట్ సి సో హౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ టూ ఇన్స్టాన్సెస్ అండ్ ద లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ బై యూజింగ్ టెరాఫామ్, ఓకే. సో దాన్ని మనం టెంప్లెట్ ని వేరే ద పర్టికులర్ ఎన్వైరన్మెంట్ లో ఎలా బిల్ట్ ఇన్ చేయాలో నేర్చుకుందాం, ఓకే. ఎస్, రైట్. సో మీరు ఒకవేళ ట్యుటోరియల్ డాక్యుమెంటేషన్ చెక్ చేస్తే దేర్ యూ కెన్ సీ, ఓకే. సో మనకి డాక్యుమెంటేషన్ ఉంటుంది, ఓకే. అండ్ డాక్యుమెంటేషన్ లో ఓన్లీ కొంచెం మాత్రమే ఉంటుంది, ఓకే. అండ్ దేర్ యూ కెన్ సీ లైక్ ఒకవేళ మనం ట్యుటోరియల్స్ లోకి వెళ్తే ద పర్టికులర్ క్లౌడ్ ప్రొవైడర్ ని బేస్ చేసుకుని ఆ ట్యుటోరియల్ ఓపెన్ చేయండి, ఓకే. సో ఇక్కడ మనం ఏడబ్ల్యూఎస్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఏడబ్ల్యూఎస్ లో ట్యుటోరియల్ ని బేస్ చేసుకుంటున్నాం, ఓకే. అండ్ దెర్ యూ కెన్ సీ సో ఏడబ్ల్యూఎస్ సో ఇన్స్టాలేషన్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాము అండ్ మేనేజింగ్ డిస్ట్రాయింగ్, ఓకే. సో ఇవన్నీ విల్ లెర్న్, ఓకే. సో ఇక్కడ ఓన్లీ సింగిల్ మాత్రమే ఇచ్చారు, ఓకే. సో విల్ లెర్న్ ద అదర్ థింగ్స్ యాజ్ వెల్, ఓకే. ఇన్పుట్ వేరియబుల్స్ చెక్ చేద్దాము అండ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ అవుట్పుట్ వాల్యూస్, ఓకే. అండ్ మిగిలిన సర్వీసెస్ ఎలా వర్క్ అవుతాయి, విపిసి చెక్ చేయాలి, విపిసి క్రియేట్ చేయాలంటే ఎలాగా, ఓకే. సో విల్ లెర్న్ ఎవ్రీథింగ్, ఓకే. సో ఇవన్నీ మనం నేర్చుకుందాం. ఎస్, okay then. Yes, we'll wind up the session here, and Monday, we'll get to learn about the other services as well. Right.